థింక్ అనే సంస్థ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పలు జటిలమైన సమస్యలపై అవగాహనకు అవసరమైన చర్చా వేదిక కృషి చేస్తుంది. సరైన సమగ్రమైన ఆలోచన సమాజంలో ప్రోత్సహించడం ద్వారా దేశ పురోగతికి దోహదం చేయాలనే ఉద్దేశం, అలాగే రాజకీయ నాయకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పాత్రికేయులు ముఖ్యమైన వ్యాఖ్యల సహకారంతో వర్కులు, సెమినార్లు, లెక్చరర్స్ కు వేదికగా పనిచేసే సంస్థ ఇది. మల్లికార్జున గారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. ఈరోజు మన కార్యక్రమానికి ఇద్దరు ప్రధానంగా వక్తలు వస్తున్నారు. వాటిలో ఒకరు కర్నూలు పివి సుబ్రహ్మణ్యం గారు. ఆయన 2018లో ఆర్మీ నుంచి రిటైర్ అయినారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 10 సంవత్సరాలు వారు బాగా పనిచేశారు. ఉధంపూర్, లేహ్ అండ్ జమ్మూ వారు ఏంటంటే బ్యాకింగ్ ట్యాంక్స్ లో స్పెషలిస్ట్. అలాగే వారు డెజర్ట్స్ లోను, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా 8 సంవత్సరాలు పనిచేశారు. అలాగే ఆపరేషన్ విజయ్ అంటే కార్గిల్ ఆపరేషన్ లో కూడా వారు పనిచేశారు. అలాగే రెండవ వక్తగా శ్రీ చలసాని నరేంద్ర గారు, సీనియర్ జర్నలిస్టు. సుదీర్ఘకాలం వాళ్ళు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేశారు. అలాగే విద్యార్థి నాయకుడిగా విద్యార్థి పరిషత్ లో పుష్కర కాలం పాటు పనిచేశారు. అత్యవసర పరిస్థితుల కాలంలో కొంతకాలం పాటు ప్రతిఘటన ఉద్యమంలోనూ కొంతకాలం వీసా కింద జైల్లో పెట్టారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, PUCL 20 సంవత్సరాల్లో మానవ హక్కుల ఉద్యమకారుడిగా పనిచేశారు. ఇండియన్ లిబరల్ గ్రూప్, మహర్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థల ద్వారా ఉదారవాద విధానాల కోసం కృషి చేశారు. అలాగే పలు పత్రికల్లో సామాజిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై వ్యాసాలు రాశారు. గత సంవత్సరం కార్గిల్ విజయం 20వ వార్షికోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధం ఒక విజయం, ఒక గుణపాఠం అని గ్రంథాన్ని తెలుగులో రాశారు. ఈ రోజు వారిద్దరు కూడా మన కార్యక్రమాల్లో ప్రసంగిస్తారు. ధన్యవాదాలు. ఈరోజు కార్గిల్ విజయం భారత భద్రతా వ్యవస్థలో మైలురాయి అనే అంశం మీద మనసును వాస్తవానికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాకిస్తాన్ వార్లో కానివ్వండి, దాంట్లో మనం ఆ భూభాగాన్ని కోల్పోయాము. అట్లాగే ఇటువైపున నేపాల్ వాళ్ళు మన దేశంలో కలిసిపోదాం అనుకున్న సమయంలో అప్పటి నిర్ణయం వలన మన భారతదేశంలో కూడా మన నేపాల్ రాకపోవటం వలన ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా కూడా మన ఆధీనం లేకుండా పొరుగు రాజ్యాలకి, పొరుగు దేశాల వాళ్ళకి చాలా వీలుగా మన మీద దాడి చేయడానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం ఒక విధంగా జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ ప్రాంతం అంతా కూడా రావణ కాష్టంలాగా జరుగుతూ వస్తుంది. ఆ సందర్భంలో మనం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు కానివ్వండి, ఏ విధంగా మనం చూస్తున్నాం. కార్గిల్ అనేది భారతదేశంలో మనం తలభాగం లాగా మనం చెప్పినట్టే కాశ్మీర్ అదంతా కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకొని మనం ఎంత సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో, అట్లాగే ఈ ఆర్మీ వాళ్ళు కానివ్వండి, నేవీ వాళ్ళు కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన తలభాగమైన కాశ్మీర్ మొత్తాన్ని ఎదురు దేశాల నుంచి దాడికి రాకుండా ఎంతో చాలా గొప్పగా మనల్ని కాపాడుతున్నట. ఈ రోజున మనం సురక్షితంగా, ఈ రోజున ఆనందంగా ఉండగలుగుతున్నాం. నిజంగా వాళ్ళకి మనం ఎంతైనా కానీ రుణపడి ఉంటాం. వీర జవాన్లకి మనం ఈ రోజున ఈ కార్గిల్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా మనందరం సంఘటితంగా ఉండాలి. ఈ విషయంపై ఈ ప్రముఖ వక్తలైన పివి సుబ్రహ్మణ్యం గారు, చలసాని నరేంద్ర గారు వాటి గురించి వివరాలు మనకి అందజేస్తారు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్ గా మీరు తప్పనిసరిగా మీ ఆలోచనలు కానీ, మీ ప్రశ్నలు కానీ, మీ సమాధానాల కోసం మీరు అందించుకోవచ్చు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు మొదట సుబ్రహ్మణ్యం గారు, ఈయన కల్నల్, రిటైర్డ్, 18 ఏళ్ళు కాశ్మీర్, లడక్ అట్లా ఉన్నారు. వారు మనకి సందేశాలను ఇస్తారు. సుబ్రహ్మణ్యం గారు. ఓకే, నమస్కారం అండి. నమస్తే. అందరికీ వినిపిస్తుందండి? హలో, మీకు వినిపిస్తుందండి? కొంచెం వినపడుతుంది. ఇట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్. ఓకే, ఫస్ట్లీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ థింక్ గుంటూరుకి, కన్వీనర్ గారికి చాలా ధన్యవాదాలు. మనందరికీ తెలిసిందే, గుంటూరు ఈజ్ ఏ ఇంటెలెక్చువల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ హాస్ ప్రొడ్యూస్డ్
లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. అలాంటి సంస్థ నుంచి మీరు నాకు ఆహ్వానం ఇచ్చారు, చాలా సంతోషం. కార్గిల్ ఆపరేషన్ గురించి మేము దాన్ని ఆపరేషన్ విజయ్ అంటాం. దో ఇట్ ఇస్ కార్గిల్లో జరిగింది కాబట్టి కార్గిల్ వార్ అని అంటాం, కానీ మేము మా ఆర్మీ భాషలో దాన్ని ఆపరేషన్ అంటాం. ఎన్నో ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, అందులో ఇది ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్కి మిగతా ఆపరేషన్లకి ఏంటి తేడా, దానికి దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న విషయాలు మీతో మాట్లాడతాను. దీని గురించి మాట్లాడే ముందు మీరందరూ అనుమతిస్తే ఒక చిన్న, ఈ ఆపరేషన్ కంటే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం మంచిది. మనకందరికీ తెలిసిందే, మనకి 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనని పాకిస్తాన్ని సెపరేట్ చేసి రెండు కంట్రీలు చేసి ఏదో ఒక అడాక్ బార్డర్ వేసేసి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. 47లో మనకి 47-48లో మనకి పాకిస్తాన్తో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అయింది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ అ వార్, ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అయింది. ఆ కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఇంటర్ఫిరెన్స్ తోటి మనం ఒక డిఫాక్టో లైన్ తీసుకున్నాం. దాన్ని ఈరోజు LOC అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి అటు సైడ్ కొంత భాగం లదాఖ్, కొంత భాగం అటు సైడ్ వెళ్ళిపోయింది పాకిస్తాన్కి, స్కర్దు భాగం, మన సైడు కార్గిల్ వచ్చింది. సో ఈ రెండు టవర్లకి మధ్యలో ఈ LOC గీయడం జరిగింది. దీని గురించి నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పను, ఎందుకంటే గత 20 ఏళ్ళుగా కార్గిల్ ఆపరేషన్ గురించి రకరకాల డిస్కషన్లు అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు తెలిసినంత మటుకు మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు. నేను ఊరికే ఆపరేషన్లో ఉన్నాను, మీరందరూ దాని గురించి 20 ఏళ్ళుగా దాన్ని చదువుతున్నారు, ఎవ్రీ ఇయర్ దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. మీకు యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మచ్ మోర్ దాన్ మై ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు మా డ్యూటీలో ఉంటాం, మేము దాని గురించి అంతగా ఆలోచించాం. కానీ దేశం అంతా ప్రతి సంవత్సరం దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించే మర్దిస్తూ, దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఎన్నో రకాల, ఇప్పుడు చలసాని గారు పుస్తకం రాశారు, అలా చాలా మంది చాలా రీసెర్చ్ చేశారు దాని గురించి. అందుకని నేను డీటెయిల్ వెళ్లకుండా అక్కడ ఆపరేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండడం ఎలా ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్ ఎలాంటిది, దాని గురించి మాట్లాడతాను. ఇంకోటి ఏంటంటే, మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ చాలా ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండి ఆ ఎక్స్పీరియన్స్, అలాంటి ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని మీకు తెలియకపోవచ్చు. దాని గురించి కొంచెం మాట్లాడతాను. సో ఫార్ ఓకే మూర్తి గారు? Okay, sir. Please go ahead, Banand. Murthy garu, as a convener, please interject wherever I am going off the line. No, sir. It's going on very fine. Excellent. Please go on, sir. Please. I am not a trained speaker, so you must interject and bring me back to the topic whenever I am going out. Okay? Certainly. Most welcome, sir. Thank you. Okay. So now coming to the next point. ఈ కార్గిల్ ఆపరేషన్ గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను మీకు. ఈ ఆపరేషన్లో మెయిన్ భాగస్వాములు ఎవరంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టు సమ్ ఎక్స్టెంట్ నేవీ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇజ్రాయెల్. మీరు థింక్ గుంటూరు ద్వారా మనం వచ్చాం కాబట్టి దీని గురించి మీరు ఆలోచించాలి. ఈ డిస్కషన్లో మనకి ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది, ఎయిర్ ఫోర్స్ ఎందుకు వచ్చింది, ఒకవేళ ఎయిర్ ఫోర్స్ మేజర్ ఆపరేషన్ మన ఎయిర్ ఫోర్స్ ఎందుకు చేసింది, ఏ స్టేజ్లో ఎయిర్ ఫోర్స్ మనకి హెల్ప్ చేసింది, ఇవన్నీ మనం దీని గురించి ఆలోచించాలి. మనం ఎయిర్ ఫోర్స్ మనం డిప్లాయ్ చేసినప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు రాలేదు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా పైకి రాలేదు, అది ఎందుకు రాలేదు, ఇవన్నీ మనం థింక్ గుంటూరులో మేము ఒక టాపిక్గా పెట్టుకుని దీని గురించి ఆలోచించాలి, చర్చించాలి కూడా. హోప్ఫుల్లీ ఈ డిస్కషన్లో ఆ పాయింట్ రావచ్చని అనుకుంటున్నాను. సో ఈ 4 విషయాల గురించి మాట్లాడతాను నేను. దీనికంటే ముందు 48 ఆపరేషన్ మనకు అయింది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లైన్ ఆఫ్ కంట్రోల్ మనం పెట్టుకున్నామని, డిఫాక్టో లైన్ కింద. ఆ లైన్ ఆఫ్ శాంక్టిటీని మనం 2 దేశాలు ఆ లైన్ శాంక్టిటీని మెయింటైన్ చేయాలని చెప్పి మనం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం. నెహ్రూ గారి దగ్గర నుంచి దీని గురించి డిస్కషన్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ మనకి 1965లో అయింది, 1971లో అయింది. మేజర్ ఆపరేషన్స్ 71 అని దాన్ని మేము మా ఆర్మీ భాషలో కూడా దాన్ని వార్ అంటాం. అది ఆపరేషన్ కాదు, ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ వార్. 71 వార్ తర్వాత రకరకాల డిస్కషన్స్ పాకిస్తాన్తో అవడం వల్ల, రకరకాల అగ్రిమెంట్లు అవడం వల్ల ఒక రకమైన సైలెన్స్ ఉంది.
కానీ దట్ సైలెన్స్ నీరు కప్పు నిప్పులాగా అలా ఉంది. ఇద్దరికి మధ్యలో భేదాలు ఉన్నాయి, బట్ అలా కొంచెం కవర్ చేసుకుంటూ మెల్లిగా మనం వీఆర్ ట్రైంగ్ టు కీప్ పీస్. ఈ మధ్యలో 84లో ఇందిరాగాంధీ గారు పోవడం, దాని తర్వాత మనకి 85లో మనం ఆపరేషన్ మేఘదూత్ చేసాం. మీకు అందరికీ దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఆపరేషన్ మేఘదూత్ అన్నది మనం సియాచిన్ గ్లేషియర్ మీద కంట్రోల్ పెట్టుకోవడం కోసం ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ మనం పెట్టాం. అది సక్సెస్ఫుల్ ఆపరేషన్. దానివల్ల సియాచిన్ లో చాలా పోస్టులు మనం ఆక్యుపై చేసాం. మనం అది అంతకుముందు ఎవరు ఆక్యుపై చేయలేదు. ఇట్ వాజ్ పాకిస్తాన్ దగ్గర లేదు, మన దగ్గర లేదు. దాన్ని మనం వాటి మీద మనం ఎస్టాబ్లిష్ చేసుకుని సియాచిన్ 1985లో అయింది. దీనివల్ల చాలా పాకిస్తాన్కి చాలా ఎఫెక్ట్ అయింది. వాళ్ళు కూడా వాళ్ళ పోస్టులు వాళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఇది ఒక మేజర్ స్టెప్ టువర్డ్స్ ఆక్యుపేషన్ టువర్డ్స్ లదాఖ్ అన్నమాట. దాని తర్వాత 1998లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేశాం. 98లోనే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. 2 దేశాలు న్యూక్లియర్ టెస్ట్ చేయగానే న్యాచురల్లీ వరల్డ్ అలర్ట్ అయింది. వరల్డ్ అలర్ట్ అవ్వడం వల్ల బోత్ ద కంట్రీ, మన ఇండియా పాకిస్తాన్ ఒకసారి 99లో వాజ్పేయి గారితో అక్కడేమో నవాజ్ షరీఫ్ గారు ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ వచ్చారు. దాన్ని NNAA అంటారు, న్యూక్లియర్ నాన్ హలో సార్ చెప్పండి. న్యూక్లియర్ నాన్ అగ్రెషన్ యాక్ట్, NNAA అని ఒక యాక్ట్ సంతకం పెట్టారు. ఇద్దరు చాలా ఆర్భాటంగా మీటింగ్ జరిగింది. దాన్ని మీకు తెలిసే ఉంటుంది, దాన్ని బస్ డెమోక్రసీ అంటారు. వాజ్పేయి గారు ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళారు, పాకిస్తాన్ లాహోర్ వెళ్ళారు. లాహోర్లో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయింది 1998లో అయింది. అగ్రిమెంట్ అయిన వెంటనే ఆ అగ్రిమెంట్ లో ఉన్న పాయింట్లు హలో వినపడుతుందండి. ఆ అగ్రిమెంట్ లో ఉన్న పాయింట్ ఏవి మన పాకిస్తాన్ మనం పాటించకుండా 99 ఫిబ్రవరి మార్చి నుంచి వాళ్ళు మన మీద ఈ కార్గిల్ కి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఈ కార్గిల్ ప్రిపరేషన్ అంటే ఏంటి, వాట్ ఇస్ వాళ్ళు ఏం చేశారు అని దాని గురించి కొంచెం చెప్తాను మీకు. ఎల్ఓసికి నార్త్ ఆఫ్ ఎల్ఓసి పాకిస్తాన్ ఉంది, సౌత్ ఆఫ్ ఎల్ఓసి మనం ఉన్నాం. ఈ మధ్యలో పెద్ద పెద్ద కొండ చర్యలు ఉన్నాయి. ఈ కొండలు మీద ఉన్న టాప్ మోస్ట్ పోస్టులు మనం సమ్మర్లో ఆక్యుపై చేస్తాం. సమ్మర్లో వెదర్ బాగుంటుంది కాబట్టి ఆ పోస్ట్ మీదకి వెళ్ళి ఆ సమ్మర్లో ఆ పోస్ట్ మీద ఉండి ఆ పోస్ట్ని మ్యాన్ చేస్తూ ఉంటాం. సమ్మర్ అయిపోగానే వింటర్ వచ్చే టైంకి ఆ పోస్టులు ఖాళీ చేసి మనం కిందకు వచ్చేస్తాం. కిందకు వచ్చేసి ఆ పోస్టులు మనం ఖాళీగా ఉంటాయి. దే ఆర్ నోన్ యాజ్ వెకేటెడ్ పోస్ట్. ఎందుకంటే మన బోర్డర్ చాలా పెద్ద బోర్డరు, ఈ హైలీ డిఫికల్ట్ ఏరియా కాబట్టి ఈ పోస్టులు బోత్ ద కంట్రీస్ పాకిస్తాన్ మనం ఆ పోస్టులు వెకేట్ చేసేసి కిందకు వచ్చి దాని తర్వాత మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళి మళ్ళీ వాటిని మ్యాన్ చేస్తూ ఉంటాం. ఈ వింటర్ పీరియడ్ లో ఇలాంటి ఇన్కర్షన్స్ రాకుండా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. బోత్ కంట్రీస్ పెట్రోలింగ్ టీమ్స్ పెట్రోలింగ్ చేస్తూ ఆ పోస్ట్ మనం కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అవన్నీ ఏమైనా ఇన్ఫిల్ట్రేషన్ ఉందా లేదా చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో, ఈ కార్గిల్ విషయంలో ఏమైందంటే, జనరల్లీ మనం ఏప్రిల్ మేలో వెళ్తాం, వాళ్ళు ఏప్రిల్ మేలో వాళ్ళ పోస్టులకు వస్తారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ కొంచెం తెలివిగా ఫిబ్రవరి మార్చిలోనే వాళ్ళు ఆక్యుపై చేశారు వాళ్ళ పోస్టులను ఫిబ్రవరి మార్చిలో ఆక్యుపై చేసేసి సబ్సిక్వెంట్లీ ఒక ప్లానింగ్ ప్రకారం ఏప్రిల్ మే వచ్చేసరికి వాళ్ళు మన కళ్ళు కప్పి మన పోస్టులని ఆక్యుపై చేశారు. ఈ ఆక్యుపై చేయడం వల్ల ఎందుకు చేశారు, దీనివల్ల వాళ్ళకి ఏ అడ్వాంటేజ్ 2 నిమిషాలు చెప్తాను. 4 పోస్టులు ఆక్యుపై చేశారు, పెద్ద పోస్ట్, ఇంపార్టెంట్ పోస్టులు. వాళ్ళు ఆక్యుపై చేసిన మొత్తం ఏరియాలో పోస్ట్, చిన్న పెద్ద పోస్టులు అన్ని కలిపితే 132 పోస్టులు ఆక్యుపై చేశారు. అందులో చాలా పెద్ద పోస్టులు 4 ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆర్ వెరీ వల్నరబుల్. టైగర్ హిల్, టోలోలింగ్, 5240 అండ్ 5249. పాయింట్ 5240 అంటే 5240 మీటర్ల హైట్. దాన్ని మన ఫీట్లో కన్వర్ట్ చేసుకుంటే 16-17 ఫీట్ వస్తుంది. అలా రెండు పోస్టులు ఉన్నాయి, వాటికేమో పాయింట్ నెంబర్ ఇచ్చారు. మిగతా 2 పోస్టులకి పేర్లు పెట్టారు, టైగర్ హిల్ అని, టోలోలింగ్ అని. ఈ 4 పోస్టుల గురించే మనం కార్గిల్ ఆపరేషన్ లో అందరూ ఆపరేషన్ విజయలో 4 పోస్టుల గురించి ఎక్కువ మాట్లాడతారు. బట్ ఈ 2.5-3 నెలల ఆపరేషన్ లో అన్ని 132 పోస్టులని మన ఇండియన్ ఆర్మీ సిస్టమేటిక్ గా పోస్ట్ బై పోస్ట్ ఖాళీ చేసి పాకిస్తాన్ వాళ్ళని పోస్ట్ నుంచే కాకుండా పోస్ట్ తర్వాత ఎల్ఓసి వస్తుంది, ఎల్ఓసి తర్వాత వాళ్ళ పోస్ట్ వస్తాయి. సో ఈ పోస్ట్ ని ఖాళీ చేయించి వాళ్ళు ఎల్ఓసి నుంచి బయటికి తరిమి వాళ్ళ పోస్టులకు పంపాలి. అదైతే కానీ కంప్లీట్ ఆపరేషన్ అయినట్టు కాదు.
మీరు టైం పీరియడ్ ఆయన వస్తారు ఆయన. ఓకే ఓకే అండి. అంటే అనేది సిగ్నల్ బ్రేక్ అయిందన్నారు. నమస్తే అండి. కార్గిల్ అనేది ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు. ఇది మా భారత జాతీయ భద్రతా విషయాల్లో కానీ, రక్షణ వ్యవస్థలో కానీ, భారతదేశ ప్రభుత్వ దౌత్య విధానంలో కానీ ఒక అసమానమైనటువంటి నాయకత్వాన్ని అటు మన సైనికులు కానీ, మన దేశ నాయకత్వం కానీ ప్రదర్శించి ఈ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరిచింది అన్నమాట. ఎందుకంటే ఇటువంటి చాలా ప్రతికూల వాతావరణంలో జరిగిన యుద్ధం, వాళ్ళు కొండ మీద నుంచి కాల్చుతుంటే మన వాళ్ళు పైకి ఎక్కి వెళ్ళటం అంటే 3 ఏళ్ల క్రితం మనం డోక్లంలో చూస్తాం. మన సైనికులు కొండ మీద ఉండి ఫైట్ చేస్తుంటే చైనా వాళ్ళు పారిపోయారు. చైనా అలాంటి ప్రపంచంలో పెద్ద సైనికులే పారిపోతే భారతదేశం యుద్ధంలో గెలుస్తుందని ప్రపంచంలో ఎవరు అనుకోలేదు. అంతకుముందే 6 నెలల క్రితమే లాహోర్ డిక్లరేషన్ చేసి ఇద్దరు శాంతియుతంగా ఉంటున్న టైంలోనే పాకిస్తాన్ ఈ దుశ్చర్యకి పాల్పడింది అనమాట. అప్పుడు ఇద్దరు అణ్వాయుధాలు ఉన్న ఇద్దరి దగ్గర. అందుకనే ప్రపంచం అంతా కూడా అణ్వ యుద్ధంగా మారుతుందని భయపడింది. అయితే పాకిస్తాన్ ఈ విధంగా భారతదేశం మీద ప్రతీకారం తీర్చుకోవాలని 1971 నుంచి ప్రయత్నం చేస్తుంది. 71లో బంగ్లాదేశ్ యుద్ధంలో ఆ పరాజయాన్ని ఇప్పుడు కూడా పాకిస్తాన్ తమాయించుకోలేక దాన్ని ఏదో విధంగా బదులు తీర్చుకోవాలని ఎదురు చూస్తుంది. 87లోనే ఈ కార్గిల్ కొండలని ఆక్రమించాలని సైనికులు ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. కానీ బెంజీర్ భుట్టో దాన్ని తిరస్కరించి దాన్ని కొట్టిపారేస్తారు అనమాట. ఇప్పుడు అక్కడ సర్వ సైనాధిష్ఠినటువంటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కి తెలియకుండా, ఆయనకి ఏదో చేస్తున్నామని చెప్పారు కానీ తెలియకుండా, సైన్యంలో కూడా అందరికి తెలియకుండా సైన్యంలో ముషర్రఫ్ నాయకత్వంలో ఒక కొద్ది భాగం ఈ యుద్ధానికి తలపడ్డారు. అయితే ఈ సమయంలో మనకి సైనికుల దగ్గర చాలా మనం సిద్ధంగా లేవు. మనకు తెలియటానికే ఒక వారం రోజుల తర్వాత ఎవరో పశువులు కాపర్లు చెప్తే కానీ మనకు తెలియలేదు. ఆ తర్వాత మనం సిద్ధపడటానికే 3 వారాలు పట్టింది. అలాంటి టైంలో మన దగ్గర సైనిక సామాగ్రి సరిగ్గా లేదు, తుపాకులు సరిగ్గా లేవు, ఆయుధాలు సరిగ్గా లేవు, చలిలో వస్త్రాలు లేవు. అప్పుడు జనరల్ విపి మాలిక్ మన సైనాటిస్ట్ ఒక మాట్లాడారు అనమాట. మేము ఏదో విధంగా పోరాటం చేస్తాం అంటే చాలా అసహనంతో, మా దగ్గర చాలా పరిమితమైనటువంటి బలం ఉన్నప్పుడు కూడా, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేసి గెలుస్తాం నమ్మకం వ్యక్తం చేస్తారు. అటువంటి టైంలో భారతదేశం చాలా దీన్ని పాకిస్తాన్ చైనా కలిసి మనం సరిహద్దు దాటి ఎల్ఓసి దాటి పాకిస్తాన్ లో కనుక ప్రవేశిస్తే ఈ ఇద్దరు కలిసి మన మీద దాడి చేయడం కోసం కుట్రపడినారు. అయితే ఆనాడు మొట్టమొదటిగా విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ ఇవాళ అమెరికా అప్పటికి అంతకుముందే ఆంక్షలు విధించింది అనుప్రయోగం వలన. సొంత వచ్చి ఎప్పుడు కూడా అమెరికా మన మిత్రదేశం కాదు, అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా అటువంటి అమెరికా దృష్టిలో కూడా పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఉగ్రవాద కంట్రీ అని అమెరికాని నమ్మించి అమెరికా ఈ యుద్ధంలో క్రియాశీలంగా లేకుండా చేసిన ఘనత ఆనాడు జస్వంత్ సింగ్ దక్కుతుంది అనమాట. ఆయన మొట్టమొదటిగా ప్రతిపాదించారు కేంద్ర కేబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ లో మనం ఎలా ఎల్ఓసి దాటి పాకిస్తాన్ భూభాగం వెళ్లకుండా మన భూభాగంలో యుద్ధం చేద్దామని. దానికి అందరూ అంగీకరించారు. మొట్టమొదటిసారిగా భారత సైన్యం 3 విభాగాలు కూడా కలిసి సంయుక్తంగా పోరాటం చేశాయి. అంతకుముందు ఎప్పుడు కూడా ఇలా మొట్టమొదటి దీని మీద ఆ విధంగా ప్రతిపాదన వచ్చినప్పుడు వైమానిక దళం వాళ్ళు కొంచెం అంత ఉత్సాహం చూపించరు. ఎందుకంటే అంత అన్ని కొండల మీద అంత పైకి ఎక్కి యుద్ధం చేస్తే అది చాలా కష్టతరం అంటారు. అప్పుడు విపి మాలిక్ స్వయంగా వైమానిక దళం చీఫ్ ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ కలిసి ప్రధానమంత్రి ముందు ప్రపోజల్ పెట్టి ఒక సంయుక్తంగా దాడి చేశారనమాట. అయితే ఈ చరిత్ర ఈ సమయంలోనే పాకిస్తాన్ ఏకాగ్ర చేయడం ప్రపంచంగా వాజ్పేయి గారు ఆనాడు వైమానిక దళం వాళ్ళు ఏమైనా సరే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ మీద ఎదురుదాడి చేయాలి, మనం తిప్పికొట్టాలి అని శ్రీనగర్ లో కావాల్సినటువంటి ఈ యుద్ధ విమానాలన్నీ సేకరించి పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ సమయంలో వాజ్పేయి ముందు ప్రస్తావన వస్తే ఆయన నిక్కచ్చిగా చాలా మీ ఏ పరిస్థితుల్లో కూడా దేశ సరిహద్దు దాటి వెళ్ళొద్దు, మీరు ఎల్ఓసి దాటి వెళ్ళొద్దు అని చెప్పి వాడిని నివారించారు. ఆ విధంగా చెప్పడం వల్ల మొత్తం ప్రపంచం భారతదేశం పక్కన నిలబడటానికి కారణమైంది.
అది పాకిస్తాన్ అసలు దీనికి యుద్ధంగా ఇప్పుడు పేర్కొనలేదు. అది కాశ్మీర్ పోరాట యోధులు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ, అది మాకు సంబంధం లేదని చెప్తూ వచ్చారు. ప్రపంచం కూడా అది నమ్మింది, ఎందుకంటే కాశ్మీర్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయని. అయితే అదే సమయంలో చైనాకి వెళ్ళినటువంటి నవాజ్ షరీఫ్ ఒక పక్కన వాళ్ళ సైన్యాధిష్ట అయినటువంటి ముషారఫ్ తో, వాళ్ళ ISI చీఫ్ తో టెలిఫోన్ లో మాట్లాడిన సంభాషణల్ని బయట పెడతారు. బయట పెట్టడం వలన దానివల్ల పాకిస్తాన్ నిజంగా కుట్రపూరితంగా యుద్ధం చేస్తుందని మొత్తం ప్రపంచాన్ని ఎక్స్పోజ్ చేసి పాకిస్తాన్ ఎవరి ముందు మాట్లాడలేని పరిస్థితులు కల్పిస్తారన్నమాట. ఆ సమయంలో ఏం చేయని దిక్కు తోసిన పరిస్థితుల్లో అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్ళి బిల్ క్లింటన్ అడిగి మమ్మల్ని కాపాడండి, భారతదేశం నుంచి మాకు సైనిక సహాయం చేయండి అడిగితే, క్లింటన్ ఎలాంటి చర్చకి అవకాశం లేకుండా ముందు వెళ్ళి మీరు మీ కార్గిల్ పర్వతాల నుంచి మీ సైనికులను వెనక్కి తీసుకుని నా దగ్గర రండి, అప్పుడు అని చెప్తుంటాడు అనమాట. ఆ విధంగా భారతదేశం ఒక గొప్ప దౌత్యపరమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ సందర్భంగా మన యొక్క అనేకటువంటి వైఫల్యాలు మనకి బయటపడినాయి. ముఖ్యంగా మన నిఘా విభాగంలో అనేక నిఘా వ్యవస్థలు ఉన్నాయి, వాటి మధ్య సమన్వయం లేదు. మన సైనికుల వ్యవస్థ మధ్య సమన్వయం లేదు. మన ఇవాళలాగా నేటి ప్రభుత్వం లాగానే అంతకుముందు ప్రభుత్వం లాగా మన లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాన్ని వాజ్పేయి ప్రభుత్వం చేయలేదు. ఏమంటే సుబ్రహ్మణ్యం కమిటీ అనే ఈ రక్షణ వ్యవహారాల్లో చాలా నిష్ఠాతున్నటువంటి సుబ్రహ్మణ్యంతో కమిటీ వేశారు. ఆ కమిటీ అంటే ప్రభుత్వం వేసిన కమిటీలు సంవత్సరాల తరబడి చర్చలు జరిపే ఎందుకు పని రాకుండా జాప్యం చేస్తుంటాయి. ఆ కమిటీ కేవలం 6 నెలల్లో డిసెంబర్ నాటికల్లా నివేదిక ఇచ్చింది, ఒక సమగ్రమైన నివేదిక. ఆ కమిటీ కూడా బహిరంగంగా భారతదేశ చరిత్రలో మొదటిసారిగా దేశ రక్షణ వ్యవహారాల గురించి బహిరంగ చర్చ జరిపి అందరినీ, దేశ ప్రజలందరినీ విశ్వాసంలో తీసుకుని అందరి అభిప్రాయాలు సేకరించి ఒక సమగ్రమైన నివేదికని, మన రక్షణ వ్యవస్థ ఎలా ఉండాలని నివేదికని ఇచ్చిందనమాట. ఆ నివేదిక రాగానే ఎమ్మటే కేంద్ర ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ మంత్రివర్గం 4 టాస్క్ ఫోర్సులు నియమించింది. వీళ్ళంతా కలిసి ఈ రక్షణ వ్యవహారాల మీద సమగ్రమైన అధ్యయనం చేసి ఒక నివేదిక కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఈనాటి కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదన్నమాట. ఏమంటే మొట్టమొదటిగా ఏంటంటే భారతదేశానికి ఒక భద్రతా విధానం లేదు అనే లోపం ఉంది. ఏ దేశానికైనా సరే 1947లోనే ఒక సెక్యూరిటీ పాలసీ ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం దాన్ని సమీక్ష చేసి నివేదికలు ప్రచురించి మన భద్రతా అంశాలు ఎలా ఉన్నాయి, లోపాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా వాజ్పేయి హయాంలోనే భద్రతా సలహాదారు నియమించారు. ఆ తర్వాత భద్రతా మండలి నియమించారు. అయితే భద్రతా మండలి నియమించినప్పుడు కూడా గత 20 సంవత్సరాల్లో ఈ భద్రతా మండలి ఏదో నామకా ఉంది తప్ప ఒక్క నివేదిక కూడా దేశానికి ఇవ్వలేకపోయింది, దేశం ముందు ఉంచలేకపోయింది. మన భద్రతా సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, లోపాలు ఏంటి అనే విషయం మీద. ఆనాడు 3 ఆర్మీ విభాగాలు కలిపి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంలోనే సలహా చేశారు. ఆ సలహా ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఏర్పాటు చేయడం కోసం తచ్చనబద్దలు పడి 20 సంవత్సరాలు పట్టుకున్నాయి ప్రభుత్వాలు. మన డిసెంబర్లోనే చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ ని ఏర్పాటు చేశారు. అయితే డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఇవాళ కూడా ఆయన అధికారాలు ఏంటి, ఆయన పరిధి ఏంటి, అని ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నమాట. అదేవిధంగా మన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. మన ఆయుధ వ్యవస్థ అంతా మోడర్నైజ్ చేయాలి మన అనే విషయం ప్రధానమైన చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు అనేది చాలా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 6 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఆ నిర్ణయం తీసుకుని మన ఆర్డర్ ఇచ్చే లోపల ఆయుధాలు అవుట్డేట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి, ఇది ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచన వచ్చింది. అది ఇవాళ కూడా ఇంకా అమలు కావట్లేదు. మన డిఫెన్స్ మోడర్నైజేషన్ కోసం వాజ్పేయి టైం నుంచి అనేక చర్యలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో అవి అనుకున్న విధంగా ముందుకెళ్ళట్లేదు. ఉదాహరణకి మన డిఫెన్స్ వ్యవస్థలో ఆయుధాల్లో సుమారు 70% ఇవాళ కూడా విదేశాల మీద ఆధారపడినాం. చివరికి తుపాకీ గుళ్ళు, చిన్న విషయాల మీద కూడా మనం చలిగుండి కాపాడే వస్త్రాల మీద కూడా విదేశాల మీద ఆధారపడినాం. వీటి మీద మేక్ ఇన్ ఇండియా అని ప్రధానమంత్రి కార్యక్రమం ఇచ్చినప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలకి ఇంకా మన దేశంలో డిఫెన్స్ సెక్టర్ లో పెద్ద ఎత్తున రావట్లేదు. ఇది మన ఆయుధ ఉత్పత్తి జరగట్లేదు. ఈ లోపాలు అన్నిటి మీద కూడా దేశం దృష్టి సారించి ఈ భద్రతా వ్యవస్థ మీద మనం ఇప్పటికైనా సరే ఒక స్పష్టమైన అటువంటి అవగాహన కలిగి ఉండాలి. దేశ బడ్జెట్ లో ప్రపంచం అంతా కూడా మన బడ్జెట్ లో స్వతంత్రం వచ్చింది కానీ కూడా చాలా పరిమితంగా డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. దాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ విధంగా పెంచారు కొంతకాలం. అయితే గత 6 ఏళ్లుగా డిఫెన్స్ మీద పడుతున్న ఖర్చు మొత్తం జీడిపిలో ఏమి పెద్ద పెరుగుదల ఉండట్లేదు, ఒక విధంగా తగ్గుతూ వస్తుంది అనమాట. వస్తున్నట్టు డిఫెన్స్ ఎక్కువ చాలా నిధులు ఇస్తున్నారని చాలా మంది అంటుంటారు. అయితే ఆ నిధుల్లో 80% కేవలం ఆర్మీ యొక్క జీతాలకు కానీ, బత్యాలకు కానీ, పెన్షన్స్ కానీ సరిపోతున్నాయి. ఆయుధాల కొనుగోలుకి వనరులు ఉండట్లేదు. ఈ లోపాలని సరిచేసి ఒక పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక భద్రతా విధానం రూపొందించడం కోసం ఈ కార్గిల్ యుద్ధం మన దేశం ముందు అనేకమైనటువంటి చర్చలకు కానీ, అవకాశాలకు కానీ దారిచ్చిందనమాట. యుద్ధంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన అనుభవాలే ఈ విషయంలో ఎక్కువగా ఉపయోగపడతాయి అనుకుంటాను. సుబ్రహ్మణ్యం గారు. ఓకే, సారీ సార్, డోంట్ థింక్. నేను స్టార్ట్ చేసి మొదలైనప్పుడు చెప్పాను ఇన్ఫర్మేషన్ గురించి. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మన దగ్గర. ఇప్పుడు చలసాని గారు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హి హస్ కవర్డ్. నేను అందుకే ఐఎమ్ గోయింగ్ టు కవర్ వాట్ ఈస్ దేర్ ఆన్ గ్రౌండ్. సో నేను మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు ఎక్కడ ఉన్నానంటే 4 ఇంపార్టెంట్ పోస్టుల గురించి మాట్లాడాను. ఒకటి టోలోలింగు, టైగర్ హిల్ అండ్ 2 పాయింట్లు 5240, 5249 అని చెప్పి ఈ 4 పోస్టులు స్ట్రైట్ అవే 18,000 అడుగుల దూరంలో ఉన్నాయండి, హైట్ లో ఉన్నాయి. ఆ పైనుంచి మన కంప్లీట్ హైవే ఫ్రమ్ లే టు శ్రీనగర్ కెన్ బి కంట్రోల్డ్. ఆ హైట్ నుంచి మనం ఈజీగా ఒక్క వెహికల్ కూడా అటు ఇటు వెళ్ళడానికి మనం అలౌ చేయలేము. దీన్ని పాకిస్తాన్కి ఈ అడ్వాంటేజ్ ఇవ్వకూడదనే మనం ఈ పోస్ట్ని ఆక్యుపై చేసి వీటిని మనం గార్డ్ చేసుకుంటున్నాం. బట్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళలో ఉన్న కొంతమంది, ఇది ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, ఇది మీరు వెరిఫై చేయాలి ఇది. ఎందుకంటే వాళ్ళు చాలా ఇర్రెగ్యులర్స్ వాడారు. ఇర్రెగ్యులర్స్ అంటే దే ఆర్ నాట్ ఇన్ ది రెగ్యులర్ ఆర్మీ బట్ దే ఆర్ ఎంప్లాయిడ్ బై ఆర్మీ. ఇలాంటి ఇర్రెగ్యులర్స్ వాడుకునే వాళ్ళు ఈ బలవంతాన వాళ్ళని ఈ పోస్ట్ మీద ఎక్కించారు. అదర్వైజ్ మనం ఎక్కడో ఎంత కష్టమో వాళ్ళకి అంతే కష్టం. అంత కష్టపడి వాళ్ళు వింటర్లో వాళ్ళు ఆ పోస్టుల పైకి ఎక్కారు. ఆ ఎక్కిన వాళ్ళలో ఒక 40 మంది ఎక్కిన వాళ్ళలో చాలా మంది, ఆ రోజుల్లో మీకు గుర్తే ఉంటుంది, ఆ రోజుల్లో ఎయిడ్స్ బాగుండేది. వాళ్ళలో చాలా మంది ఎయిడ్స్ పేషెంట్స్. ఆ ఎయిడ్స్ పేషెంట్స్ కి వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళకి ఫాల్స్ ప్రామిస్ చేశారు. వాళ్ళకి నువ్వు పైకి ఎక్కి నువ్వు ఇండియన్ గవర్నమెంట్, నువ్వు మన ఇండియన్ ఆర్మీని నువ్వు మీకు గన్లు ఇస్తావు, అన్ని ఇస్తాం, యూ స్టార్ట్ ఫైటింగ్ విత్ దెమ్, మీ ఫ్యామిలీ మేము లుక్ ఆఫ్టర్ చేసుకుంటాం, కింద నువ్వు ఎలాగా పోతావు, నువ్వు పైకి వెళ్ళు, మీ ఫ్యామిలీ మేము లుక్ ఆఫ్టర్ చేసుకుంటాం అని చెప్పి ఇర్రెగ్యులర్స్ ని వాళ్ళు యూటిలైజ్ చేశారు. ఈ ఉన్న ఇర్రెగ్యులర్స్ ఎంతమంది అయితే పైకి వచ్చారో వాళ్ళలో కొంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ కూడా ఉన్నారని ఆ రోజుల్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. తర్వాత ఈ ఇర్రెగ్యులర్స్ అందరిని పక్కన పెట్టి, ముజాహిదీస్ అంటారు, వీళ్ళని పక్కన పెట్టి రెగ్యులర్ ఆర్మీ ఇర్రెగ్యులర్స్ రూపంలో వాళ్ళు మనకి యుద్ధం చేశారు, మనతో ఈ ఆపరేషన్ చేశారనమాట. ఈ 4 పోస్టులని వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఆక్యుపై చేస్తే మనం ఇంకా కష్టపడి మనం వాటిని న్యూట్రలైజ్ చేయాల్సి వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఆ పోస్టులు ఆ పీక్స్ యాంగిల్ 70 to 80 degrees అండి. 70 to 80 degrees యాంగిల్ అంటే మన ఇంట్లో హలో, వాటిది టెక్నికల్ ప్రాబ్లం లాగా ఉంది నరేంద్ర గారు. ప్రాబ్లీ దగ్గర నెట్ ఏదండి. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయగలిగితే మీరు చేయండి కైండ్లీ. సారీ ఫర్ ది ఇన్కన్వీనియంట్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా మీకు ఇబ్బంది లేదు, ఎప్పుడు లేదు, జరగలేదు. వాడిది ఏదో సమ్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సుబ్రహ్మణ్యం గారికి. అసలు ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు అనేది వాళ్ళు కూడా పాకిస్తాన్ అధికారులకు చెప్పలేదు. మన 527 మంది అంతమంది చనిపోయారని భారతదేశం ప్రకటించింది.
అంతకన్నా మా 300 400 చనిపోయారు, ఎక్కువ మంది చనిపోలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే నవాజ్ షరీఫే ఆనాడు ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి తర్వాత సందర్భం 4,000 మంది పైగా చనిపోయారని చెప్పారనమాట. ఇందాక ఆయన చెప్పినట్లు ఇరెగ్యులేషన్ తీసుకురావడంలో ఆర్మీలోనే చాలా వాళ్ళ కోఆర్డినేషన్ లేక, భారతదేశం మొత్తం ఆర్మీ కోఆర్డినేషన్ తో ఉమ్మడిగా పనిచేస్తే వాళ్ళ ఆర్మీలో కోఆర్డినేషన్ లేకపోవడం వలన ఆ కొంతమందికి వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళ కాలు దాటుకు ముందు వాళ్ళు నిలబడలేపారు. మొదట్లో మన వాళ్ళు కొండకెళ్తుంటే ఆ పైనుంచి కాలుస్తుంటే చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా శ్రీనగర్కి లేహ్కి మధ్య ఉన్నటువంటి రోడ్ని బ్లాక్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రోడ్డు బ్లాక్ చేస్తే ఇవాళ ఉన్నటువంటి లడక్ తో మన శ్రీనగర్తో సంబంధం తెగిపోయి ఉండేది అనమాట. అలా మన ఆయుధాలు కానీ సైనికులు కానీ వెళ్ళడానికి. అందుకని ఆ రోడ్లో మన సైనికులు రాత్రిపూట చీకట్లో లైట్ లేకుండా వెళ్ళి అక్కడికి చేరుకొని చాలా ఎన్నో కష్టాలు పడ్డారు. మన ఏ యుద్ధంలో కూడా మన సైనికులు ఇన్ని కష్టాలు ఇబ్బందులు పడి ఉండరు. కొండ ఎక్కుతుంటే పైనుంచి కలుస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో కలుస్తున్నారో మనకు తెలియదు. ఆ రోజు మన తుపాకులకి సరైనటువంటి రాడార్ వ్యవస్థ లేదు, వాళ్ళ సరైన మ్యాప్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో సాహసం చేసి వాళ్ళని ఎదుర్కొని చివరికి మన వాళ్ళు పైకి వెళ్ళేసరికి మన ధాటికి వాళ్ళు నిలబడలేకపోయారన్నమాట. ఒక్కొక్క పోస్టుల్ని చాలా తేలికగా సునాయనంగా చివరి పోస్ట్ వరకు మన వాళ్ళు అదేవిధంగా కాలేజించగలిగారు. అయితే ఈ యుద్ధం వలన పాకిస్తాన్ లో మొదటిగాంచి పాకిస్తాన్ అనేది సైనిక వ్యవస్థ ఆధిపత్యం వహిస్తుంది. ప్రజాస్వామ్య నాయకులు ఎవరు కూడా, బెంజీర్ భుట్టో గాని నవాజ్ షరీఫ్ గాని భారతదేశంతో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా చాలా దారుణంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది అనమాట. పాకిస్తాన్ వ్యవస్థలో ఇవాళ మొత్తం సైనిక వ్యవస్థ ఎందుకు అంత కీలకంగా ఉందంటే వాళ్ళకి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ ఉన్న మాఫియా, డ్రగ్ మాఫియా కానీ ఇతర మాఫియా ఉంది. అక్కడ ఉన్న సైనికాధికారులు అందరూ కూడా సౌదీ అరేబియాలో విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్, ప్రతి ఆర్థిక సంస్థలు కూడా దాంట్లో ఆర్మీ ఆఫీసులో, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసులో సిఇఓ గాను ప్రెసిడెంట్ గాను ఉండి కీలక పదవులు ఉంటున్నారు అనమాట. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ మొత్తాన్ని, ఇవాళ ఉన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఆర్మీ చేతులు కీలుబొమ్మ. ఆ విధంగా కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత ముషర్రఫ్ 3 నెలల్లోనే నవాజ్ షరీఫ్ ని పక్కకు తోసేసి కూప్ జరిపి తాను ఆ దేశానికి అధినేత అయ్యి దాదాపు 10 ఏళ్ల పాటు ఒక సైనిక పరిపాలన నవాజ్ షరీఫ్ సాగించాడు అనమాట. ఆ విధంగా ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్ యొక్క స్వరూపం పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి ప్రపంచ దృష్టితో భారతదేశం దౌత్య, ముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయిల్ ఆనాడు భారతదేశం మీద ఆంక్షలు ఉన్నాయి, అమెరికా ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇది అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశానికి ఎవరు సైనిక సాయం చేయకూడదని. ఇజ్రాయెల్ అమెరికాకి చాలా స్నేహంగా ఉన్న దేశం కాబట్టి భారతదేశానికి ఎలాంటి ఆయుధాలు మీరు సరఫరా చేయడానికి వీలేదు అని అమెరికా చేసినప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఈ అమెరికాను కూడా కాదని ఇజ్రాయెల్ ఆనాడు కీలకమైనటువంటి ఎన్నో ఆయుధాలు మనకి ఇచ్చింది. నిజంగా ఇజ్రాయెల్ ఆనాడు ఆ సమయంలో ఆయుధాలు ఇవ్వకపోతే కార్గిల్లో మన విజయం కూడా అంత వచ్చేది కాదేమో అని చెప్పొచ్చు. అదేవిధంగా బోఫర్స్ తుపాకులు ఉన్నాయి, బోఫర్స్ మీద ఆంక్షలు ఉన్నాయి. మా కంపెనీ మీద వివాదం రావటం వలన దాని మీద ఏం కొనవని. కానీ ఆ తుపాకుల్లో ఉన్న విడి భాగాలు మన దగ్గర అయిపోయినప్పుడు ఆ ఆంక్షలను అప్పుడప్పుడు తొలగించి సమకూర్చుకోవటం, అంటే చిన్న చిన్న విషయాలను కూడా అప్పుడప్పుడు దిగుమతి చేసుకుని విదేశాల నుంచి మనం యుద్ధం చేయాల్సి వచ్చి దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘకాలం యుద్ధం సాగిందనమాట. ఆ యుద్ధంలో ఆనాడు రక్షణ మంత్రి ఎవరున్నారు, జార్జ్ ఫెర్నాండెస్, ఒక నిజంగా స్వతంత్ర భారతదేశంలో అటువంటి బలమైన రక్షణ మంత్రి ఇంతవరకు లేరని చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా ఇటువంటి చలి ప్రదేశాలు ఉన్నటువంటి మన సరిహద్దులకు వెళ్ళి మన సైనికుల అవసరాలు చూసి వాళ్ళకి ముందుండి నాయకత్వం వహించినటువంటి రక్షణ మంత్రి అనమాట. ఈయన ఆనాడు అమెరికాతో జస్వంత్ సింగ్ జరిపినటువంటి అమెరికాతో పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా ఒప్పించడం కోసం జస్వంత్ సింగ్ చేసిన ప్రయత్నం వలన ఈనాడు అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా భారతదేశానికి రావడానికి ఆనాడు పునాదులు వేశారన్నమాట. అటువంటి నాయకత్వం ఇంతవరకు మనకు భారతదేశంలో ఆనాడున్న ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, లేకపోతే విదేశాంగ మంత్రి కానీ దేశ రక్షణ సంబంధించి ఇంతవరకు లేరని చెప్పొచ్చు. అటువంటి నాయకత్వం వస్తుందని కూడా సమీప భవిష్యత్తులో మనం చెప్పలేం అనమాట. ఈ యుద్ధం మన దేశంలో అయితే ఆ కార్గిల్ రిపోర్ట్ లో అనేక అంశాలని, ఇచ్చినటువంటి అంశాలని డైల్యూట్ చేసి వివిధ రకాలుగా అమలు చేయడం ప్రయత్నం చేశారు. వాటిని అలా ఇంతవరకు దాన్ని అమలు చేస్తున్నాం ఏంటి అనేటువంటి సమీక్ష కూడా ఆ తర్వాత జరగట్లేదు. ముఖ్యంగా ఆ తర్వాత వచ్చినటువంటి 10 ఏళ్ల యూపీఏ పరిపాలనలో ఆయుధాల కొనుగోలులో మనం చాలా
ఆనాడు రక్షణ మంత్రి ఆంటోనీ ఎవరుతున్నారు, ఆయన చాలా నిజాయితీ పరుడు. అందుకనే ఆయుధాల కొనుగోలులో ఎక్కడ అన్ని కూడా లోపాలు వస్తాయి, కుంభకోణాలు వస్తాయన్న భయంతో ఆయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టేవారు కాదు. దాంతో చిన్న చిన్న తుపాకీ గుళ్ళు కూడా లేకుండా 10 ఏళ్ళలో మన సైన్యం కనీసం యుద్ధం వస్తే 15 రోజులు కూడా చేయలేని పరిస్థితులకు వచ్చిందనమాట. ఆ విధంగా చిన్న మనోహర్ పారేకర్ మొట్టమొదటిసారిగా కార్గిల్ రిపోర్ట్ ని బయట తీసుకొచ్చి దాని ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలని ఆయన సహాయంలో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు మన డిసెంబర్కి ఫలించినాయి అనమాట. ఇవాళ కూడా మన భారతదేశ ప్రభుత్వంలో రక్షణ శాఖ అనేది ఒక దూరంగా ఉంటూ ఉండేది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగమైంది. రక్షణ శాఖలో అన్ని నిర్ణయాలను కూడా ఐఏఎస్ అధికారులు తీసుకుంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా యుద్ధ రంగంలో కానీ యుద్ధ పరిస్థితుల మీద వాస్తవ అవగాహన కానీ అనుభవం కానీ లేదన్నమాట. దానివల్ల రక్షణ రంగం విధంగా నిర్లక్ష్యాన్ని గురికోవడం ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు ఎప్పుడు కూడా వాస్తవాల ఆధారంగా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుని తమ ఆధిపత్యం సాగించాలి ప్రతి వ్యవస్థలో అనేటువంటి ఒక సంకుచిత ధోరణిలో వ్యవహరిస్తుండటం వలన రక్షణ రంగం ఒక విధంగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిందన్నమాట. మొట్టమొదటిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం వలన ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా రక్షణ విభాగం కూడా ఒక పాత్ర తీసుకునే అవకాశం ఈనాడు దేశంలో కలిగిందన్నమాట. ఈ విధంగా ఇది ఒక విధంగా కార్గిల్ యుద్ధం అనేది మన దేశ చరిత్రలో ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. సుబ్రహ్మణ్యం గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సుబ్రహ్మణ్యం గారు ఓకే సార్. ఓకే, నో ఓకే నౌ ఓకే. నేను మళ్ళీ స్ట్రాటజిక్ డిస్కషన్ నుంచి మళ్ళీ నేను గ్రౌండ్ రియాలిటీస్కి వస్తాను. అక్కడ టెరైన్ గురించి మాట్లాడతాను. ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్లో మన టెంపరేచర్ కంపేర్ చేసుకుంటే అక్కడ ఈ జవాన్లు ఆపరేషన్ చేసిన టెంపరేచర్, ఆ టైంలో టెంపరేచర్ -5 నుంచి -11 డిగ్రీస్ ఉండేదండి. -5 నుంచి -11 డిగ్రీస్ టెంపరేచరు. ఆ హిల్స్ ఎలా అంటే మన హిల్స్ లాగా, మన సౌత్ లో చూసిన హిల్స్ లాగా అక్కడ హిల్స్ అన్ని బాల్డ్ హిల్స్ అంటారు. బాల్డ్ హిల్స్ అంటే మన బట్టతల లాంటి కొండలు. వాటి మీద ఒక చెట్టు ఉండదు, ఒక మొక్క ఉండదు, ఏముండదు. రాళ్ళు తప్ప ఇంకేమీ ఉండవు. ఆ రాళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, లూజ్ రాళ్ళు ఉంటాయి. నడుస్తుంటే మన కింద రాళ్ళకి జారిపోతూ ఉంటాయి. అలాంటి కఠినంగా ఉండే టెరైన్ ఉంటుంది. యాంగిల్ ఆల్రెడీ మీకు చెప్పాను, 70 డిగ్రీస్ 80 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ గోడెక్కినట్టే, వర్టికల్ గోడెక్కినట్టే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మన జవాన్లు ఆపరేట్ చేశారు. వెనకాల నుంచి నేను మీకు ఇందాక చెప్పాను, మీకు 2 విషయాలు మీకు ఆల్రెడీ చెప్పాలనుకున్నాను. ఒకటేమో ఎయిర్ ఫోర్స్ రోల్ ఏంటి, ఇందులో ఇజ్రాయెల్ రోల్ ఏంటని. ఆర్మీ రోల్ మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎక్కుతున్నారు, కొంతమంది పడిపోతున్నారు, కొంతమంది ఫ్రెష్ జవాన్లు ఎక్కుతున్నారు. ఇలా వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి 3 రోజులు వాళ్ళు ఒక చిన్న రాయి వెనకాల 3-5 రోజులు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ చలిలో. ఇది తినడానికి కూడా ఏం లేకుండా వాళ్ళతో పాటు తీసుకెళ్లిన రేషన్ తోటి పాటు వాళ్ళు 3 days వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక్కోసారి. అలాంటి పరిస్థితులు వచ్చే వాళ్ళకి. ఇన్ఫెంట్రీ అంటే ఆర్మీలో ఒక ఇన్ఫెంట్రీ ఒక వింగ్ ఉంటుంది. ఆ ఇన్ఫెంట్రీకి ఇది చాలా మామూలే. బట్ వాళ్ళు దాని టెస్ట్, వాళ్ళకి ఒక రకమైన వాళ్ళకి యాసిడ్ టెస్ట్ లా అయింది వాళ్ళకి ఈ ఆపరేషన్ వల్ల. అప్పుడు మనకి 3 weeks ఆఫ్ స్ట్రగుల్, ఈ 3 weeks స్ట్రగుల్ అవడం వల్ల అప్పుడు మన ఆర్మీలో డిస్కషన్ లో ఒక రకమైన రియలైజేషన్ వచ్చింది. ఆర్టిలరీ తేవాలని ప్లస్ ఎయిర్ ఫోర్స్ తేవాలని వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ రావాలంటే మీకు అందరికీ తెలుసు, ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్స్ అని ఉంటాయి. ఆ ఫైటర్ జెట్స్ అని వచ్చి ఎనిమీ ఏరియాలో పోస్టులు కనుక్కొని వాటిని బొంబార్డ్ చేయాలంటే రెస్ట్రిక్షన్స్ ఏంటంటే వాళ్ళు ఎల్ఓసి దాటడానికి వీల్లేదు. ఫస్ట్ కండిషన్, ఎల్ఓసి దాటడానికి వీల్లేదు. ఎల్ఓసి దాటకుండా ఎల్ఓసి ఇటు సైడే ఉంటూ ఎనిమీ పోస్టులను కనుక్కుని వాటిని న్యూట్రలైజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఎయిర్ ఫోర్స్కి ఏంటంటే, ఎయిర్ ఫోర్స్ ఇప్పటిదాకా మన ఇండియన్ ఆర్మీ మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ ఈ హైట్ లో ఉన్న పోస్టుల్ని ఎప్పుడు న్యూట్రలైజ్ చేయడం గురించి ఎప్పుడు ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే అవకాశం కూడా రాలేదు. అందుకని వాళ్ళకి ఆ హైట్ లో ఆపరేట్ చేయడం, ఆ హైట్ లో ప్రయాణం చేయడం వాళ్ళకి తెలుసు, బట్ ఆ హైట్ లో ఆపరేట్ చేయడం అని తెలియదు. ఆ హైట్ లో ఉన్న పోస్టులను ఎలా న్యూట్రలైజ్ చేయాలి, ఎలా కనుక్కోవాలి, వాటిని ఎలా మన పోస్టులకి వాట్సాప్ వాళ్ళ పోస్టులకి ఎలా కనుక్కోవాలి, ఈ నాలెడ్జ్ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు. దానివల్ల అదొక డిఫికల్టీ. ఇంకో డిఫికల్టీ ఏంటంటే, హై ఆల్టిట్యూడ్ లో ఆఫ్టర్ 9,000 feet తర్వాత ఆక్సిజన్ తగ్గిపోయి ఉంటుంది. దాన్ని రేరిఫైడ్ అట్మాస్ఫియర్ అంటారు. రేరిఫైడ్ అట్మాస్ఫియర్ అంటే మనకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, మన లంగ్స్ కి ఆక్సిజన్ సరిపోదు. అలాంటి చోట బతకడమే చాలా కష్టం. అందుకని అక్లిమటైజేషన్ చేయాల్సి వస్తుంది. 9,000 దాటితే 2 days అక్లిమటైజేషన్ చేయాలి. 11,000 దాటితే 4 days అక్లిమటైజేషన్ చేయాలి. ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మన లంగ్స్ ని
ఆ రేరిఫైడ్ అట్మాస్ఫియర్ కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ డిఫికల్టీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంటుందండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఒక 5 టన్నులు లోడ్ తీసుకెళ్లే కెపబిలిటీ ఉంటే ఈ హైట్ పెరుగుతున్న కొద్దీ దాని కెపబిలిటీ తగ్గిపోతుంది. అందుకని రేరిఫైడ్ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఆపరేట్ చేయాలంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ ఫుల్ లోడ్ ఆఫ్ దేర్ వెపన్స్ ఆల్సో. ఇది ఒక డిఫికల్టీ. ఈ 2 డిఫికల్టీ ప్లస్ ఎల్ఓసి క్రాస్ చేయకూడదు రెస్ట్రిక్షన్. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నింటిలో వాళ్ళకి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే అదే టైంకి ఇజ్రాయెల్ మనకి డ్రోన్స్ ఇచ్చింది. దాన్ని యుఏవి అంటారు, అన్ఆర్మ్డ్ వెహికల్స్ ఇచ్చింది ఆ టైంలోనే. అదే టైంలో మనకి గైడెడ్ మిసైల్స్ కూడా ఇచ్చింది. ఈ 2 అది కరెక్ట్ టైం రావడం వల్ల మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్, మీరు వినే ఉంటారు, మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ బాంబ్స్ ని మనం లోడ్ చేసి వాళ్ళు ఇచ్చిన అన్ఆర్మ్డ్ వెహికల్స్ ద్వారా ఎనిమీ పోస్టులు కనుక్కొని ఆ ఎనిమీ సప్లై పోస్టులు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ఎల్ఓసి నుంచి వాళ్ళు ఒక బేస్ పెట్టుకుని ఆ బేస్ ద్వారా వాళ్ళు ఈ పైన ఎక్కిన జవాన్లకి సప్లైస్ అని పెట్టుకునేవారు. ఆ సప్లై లైన్ అంతా వీళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కట్ చేశారు. సప్లై లైన్ కట్ చేసడం వల్ల ఇటుపక్క వాళ్ళు ఇటుపక్క ఉండిపోయారు, అటుపక్క నుంచి సప్లైస్ రాలేదు. దానివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఫర్దర్ రీఎన్ఫోర్స్మెంట్ అక్కడి నుంచి రాలేదు. ఉన్న వాళ్ళనే మనం న్యూట్రలైజ్ చేసి మన పోస్టుల్ని మన ఇన్ఫెంట్రీ వాళ్ళు చాలా ఈజీగా ఆక్యుపై చేయగలిగారు. ఇందులో ఇజ్రాయెల్ రోల్ మీకు ఎందుకు చెప్పాలంటే ఒక చిన్న దీని గురించి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఇజ్రాయెల్ కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఎలాంటిదంటే 1948 నుంచి మనకి ఇజ్రాయెల్ కి మనం డైరెక్ట్ హెల్ప్ ఎప్పుడు చేయలేదండి. ఒక ఇజ్రాయెల్ ఒక కంట్రీగా అవ్వాలంటే అప్పుడు కూడా మనం సపోర్ట్ చేయలేదు. యుఎన్ లో మనం ఓట్ చేయమంటే మనం యుఎన్ లో కూడా మనం ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా ఓట్ చేసాం. అయినా కూడా 71 లో కూడా మనకి ఇండియాకి హెల్ప్ చేసింది ఇజ్రాయెల్. ఒక కన్సైన్మెంట్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి ఎంబార్గో పెట్టినా కూడా ఒక కన్సైన్మెంట్ ఆఫ్ వెపన్స్ విచ్ ఆర్ సపోజ్ టు గో టు ఇరాన్, ఆ కన్సైన్మెంట్ ని వాళ్ళు డైవర్ట్ చేసి మనకి ఇండియాకి పంపించింది ఇజ్రాయెల్. సో అందుకే ఇజ్రాయెల్కి ఇండియాకి ఉన్న సంబంధం ఒక రకమైన మన సపోర్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. అది ఎందుకు చేశారు, అది నుంచి ఎందుకు అవసరం వచ్చిందని ఇది కూడా ఒక మీకు ఇందాక మొదటి చెప్పినట్టు దీని గురించి మనం ఆలోచించాలి. యూ హావ్ టు రీడ్ మోర్ అబౌట్ దిస్ ఇజ్రాయెల్ రోల్ ఇన్ ఇండియా డిస్పైట్ ఇండియా నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అండ్ సపోర్టింగ్ లెబనాన్ దట్ టైం, పాలెస్టైన్ సారీ. ఆ రోజుల్లో పాలెస్టైన్ సపోర్ట్ చేసామని ఇజ్రాయెల్ సపోర్ట్ చేయలేదు. దీని గురించి కూడా మీరు ఇంటలెక్చువల్స్ ఆలోచించాలి. దీని గురించి చెప్పిన ఇంకో డిస్కషన్ సెపరేట్ గా పెట్టుకోవాలి. ఇజ్రాయెల్ మనకి ఎందుకు సపోర్ట్ చేసింది డిస్పైట్ అవర్ నో సపోర్ట్ ఫర్ దెమ్. దాని తర్వాత మన మోదీ గారు వెళ్ళారు. దట్ ఈస్ ది ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ హస్ గాన్ టు ఇజ్రాయెల్ అండ్ దట్ ఈస్ ఆల్ నోన్ టు ఎవ్రీబడి. సో ఈ ఇజ్రాయెల్ రోల్ మనకి చాలా ఇంపార్టెంట్ టైంలో కరెక్ట్ టైం స్టిచ్ ఇన్ టైం మనకి సేవ్ చేసింది. అదర్వైజ్ కార్గిల్ ఆపరేషన్ విజయ్ ఇంకో డైరెక్షన్ లో వెళ్ళిపోయి ఉండేదేమో అని ఇప్పటికీ దాని గురించి మన ఆర్మీ సర్కిల్లో కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ టైంకి కరెక్ట్ టైంకి వాళ్ళ అమ్యునిషన్ రాకపోయినా, అన్ఆర్మ్డ్ వెహికల్స్ రాకపోయినా, ఈ మిసైల్స్ రాకపోయినా మనం వాళ్ళని న్యూట్రలైజ్ చేయలేకపోవడం, వాళ్ళు ఇంకా అలా జవాన్లను లోపల పంపించేవారు. మనం ఇంకా ఆ ప్రాజెక్ట్ ఆపరేషన్ ఇంకా డిలే అయి ఉండేదని నా ఉద్దేశం. ఇది ఇజ్రాయెల్ రోల్ అండి. దీని తర్వాత మనకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఏమొచ్చేది దీని గురించి ఆలోచించాలి. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ 2 న్యూక్లియర్ కంట్రీస్ ఫేస్ టు ఫేస్ జవాన్స్, మన ఆర్మీ ఫేస్ టు ఫేస్ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ రష్యా అమెరికా కూడా మన ఫేస్ టు ఫేస్ ఎప్పుడు వాళ్ళకి అవ్వలేదు. ఫేస్ టు ఫేస్ 2 న్యూక్లియర్ కంట్రీస్ ఫేస్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అండి. దిస్ ఈజ్ ఏ మోస్ట్ డేంజరస్, ఐ డోంట్ సే రికార్డ్, ఇస్ మోస్ట్ డేంజరస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ విజయ్. డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ వార్ఫేర్ అంటారు. లిమిటెడ్ వార్ఫేర్ అంటే మొత్తం ఆపరేషన్ అంతా చూస్తే మీరు 30 కిలోమీటర్లు అంతే అండి. ఈ టైగర్ హిల్ నుంచి ఒక సైడ్ టైగర్ హిల్ ఉంది, ఇంకో సైడ్ టోలోలింగ్ ఉంది. ఈ టైగర్ హిల్ కి టోలోలింగ్ మధ్యలో ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం యుద్ధం అంతా ఈ 30 కిలోమీటర్లోనే జరిగింది. మిగతా ఆర్మీ అంతా, మిగతా ఏరియా అంతా మన ఊరికే మనం అలర్ట్ గా ఉన్నాం, కానీ మొత్తం ఆపరేషన్ అంతా లిమిటెడ్ ఏరియాలో జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ ఆపరేషన్ ఎలాంటిదంటే ఆర్మీ కూడా హై లెవెల్లో మనం ఆర్మీని డిప్లాయ్ చేయడానికి వీల్లేదు. ఒక బ్రిగేడ్ లెవెల్లోనే చేయాలి. బ్రిగేడ్ అంటే మన ఫస్ట్ ఆర్మీ హైరార్కీ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ లో 600 మంది జవాన్లు ఉంటారు. దాని తర్వాత ఇలాంటి 3 యూనిట్ కలిపితే ఒక బ్రిగేడ్ అవుతుంది. ఇలాంటి 3 బ్రిగేడ్లు కలిపితే ఒక డివిజన్ అవుతుంది. ఇలా 3 డివిజన్లు కలిపితే ఒక కోర్ అవుతుందండి. ఇది ఒక హైరార్కీ. అలాంటిది ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే 25 కిలోమీటర్లు అంటే ఒక యూనిట్ ఆపరేట్ చేయాల్సినంత ఏరియా అంతే. అంటే 600 మంది జవాన్లతోనే మనం ఈ ఆపరేట్ చేయగలం, అంతకంటే ప్లేస్ లేదు అక్కడ. అదొక డిఫికల్టీ మనకు వచ్చిందండి. ఈ 600 మంది జవాన్లతోనే మనం ఫైట్ చేయాలి, వీళ్ళనే మనం రీప్లేస్ చేయాలి.
వీళ్ళలో కొంతమంది ప్రాణాలు పోతే వాళ్ళు మరి వేరే జవాన్లు పంపించాలి. దీని ఎఫెక్ట్ వేరే మొత్తం ఆర్మీలో చైనా మోడల్లో కానీ, పాకిస్తాన్ మోడల్లో కానీ, వెస్ట్రన్ మోడల్లో కానీ ఎక్కడా దీని ఎఫెక్ట్ లేదండి. ఇది ఒక ఆలోచన ఏంటంటే సాధారణంగా ఏమవుతుందంటే ఒక్క ఏరియాలో యుద్ధం అవుతూ ఉంటే ఇంకో ఏరియాలో ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎనీ గవర్నమెంట్ విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ అదర్ ఏరియా. అలాంటిది ఏమీ జరగలేదు. ఇది లిమిటెడ్ వార్ఫేర్ అండి. ఇంకోటి ఏంటంటే హై ఆల్టిట్యూడ్ డిఫికల్టీస్. హై ఆల్టిట్యూడ్ లో ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటి ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు. ఎయిర్ ఫోర్స్ ఇదే ఫస్ట్ టైం అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఇది ఒక సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఆపరేషన్ అండి. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఎంత హెల్ప్ చేసినా, ఇజ్రాయెల్ ఎంత హెల్ప్ చేసినా, నేవీ ఎంత హెల్ప్ చేసినా, ఎవరు ఎంత హెల్ప్ చేసినా అల్టిమేట్లీ ఒక పోస్ట్ ఆక్యుపై చేయాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫెంట్రీ జవాన్. అతను తన చేతులు కాళ్ళతో పైకి ఎక్కి ఫిజికల్లీ ఆక్యుపై చేస్తే గానీ ఆ పోస్ట్ మన చేతికి రాదు. ఎవరు ఎంత సపోర్ట్ చేసినా అల్టిమేట్లీ ద అల్టిమేట్ క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే ఆ ఇన్ఫెంట్రీ సైనికుడు తన కాళ్ళతో చేతులతో వెళ్ళి ముష్టి యుద్ధం చేసి వాళ్ళని తరిమి ఆక్యుపై చేయాలి. అది మన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది మన జవాన్లు చాలా బాగా చేశారు. 3-4 రెజిమెంట్లు దీన్ని చేశారు. దానివల్ల మనకి 4 ఆఫీసర్లకి మనకి పరమవీర్ చక్ర వచ్చింది. ఇంత 4 పరమవీర్ చక్రాలు ఒకే ఆపరేషన్ రావడం అది కూడా ఒక రికార్డ్ అండి. క్రెడిట్ చెప్పను నేను, ఒక రికార్డ్ అంటాను. వాళ్ళ పేర్లు ఒకసారి మీకు చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ పేర్లు. మనోజ్ పాండే, విక్రమ్ బత్రా, యోగేంద్ర సింగ్ యాదవ్, సంజయ్ కుమార్. సంజయ్ కుమార్, యోగేంద్ర సింగ్ యాదవ్ వీళ్ళిద్దరు జవాన్ ర్యాంక్ వాళ్ళు. విక్రమ్ బత్రా ఒక ఆఫీసర్ ర్యాంకు, మనోజ్ కుమార్ పాండే కూడా ఒక ఆఫీసర్ ర్యాంక్ ఆఫీసర్. వీళ్ళు 4కి పరమవీర్ చక్ర వచ్చింది. ఇందులో విక్రమ్ బాత్రా మీకు అందరికి తెలిసే ఉంటుంది. అతను ఆ పోస్ట్ లో ఉండగా ఒక కిందకి మెసేజ్ పంపించేవాడు. అందులో దిల్ మాంగే మోర్ అనేవాడు. మీరు వినే ఉంటారు. దిల్ మాంగే మోర్ అనేవాడు. దిల్ మాంగే మోర్ అంటే మనకి మనసు ఇంకా చాలా కోరుకుంటోంది, ఇంకా చాలా ఆపరేషన్ చేయాలని కోరుకుంటోంది, బట్ నేను ఉంటానా అన్నట్టుగా అతను ఎమోషనల్ గా మాట్లాడాడు. ఈ దిల్ మాంగే మోర్ నే మన పెప్సీ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది దాని గురించి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్, మీడియాలో చాలా హైప్ వచ్చింది. దిల్ మాంగే మోర్ విక్రమ్ బత్రా పరమవీర్ చక్ర అనడం వల్ల, దాని ఒక పెప్సీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసుకోవడం వల్ల అదొక రకమైన లివింగ్ లెజెండ్ లా అయిపోయింది. 4 పరమవీర్ చక్రాలు ఒక ఆపరేషన్ రావడం చాలా రేర్. అది కూడా ఈ యుద్ధంలో ఒక చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హైవే శ్రీనగర్ హైవేని కాపాడుకోవడం వల్ల కాకుండా ఈ రోడ్డు మనం కాపాడుకోలేకపోతే మన సప్లైలు టు సియాచిన్ గ్లేసియర్కి వెళ్ళే సప్లై కూడా ఆగిపోతాయండి. ఈ కాపాడుకోవడం వల్ల మన సియాచిన్ గ్లేసియర్ లో మన సప్లైలు ఆగిపోవడం ఛాన్సెస్ ఉండేవి. అది ఆగిపోతే కనుక మనం లదాఖ్ కట్ ఆఫ్ అయిపోతుంది. సియాచిన్ గ్లేసియర్ సప్లై కట్ ఆఫ్ అయిపోతే పాకిస్తాన్కి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది. దానివల్ల వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని దాని కాశ్మీర్ సొల్యూషన్ గురించి దాన్ని వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని మేజర్ డిస్కషన్ అయిందండి. అండర్ ద ప్రెషర్ ఆఫ్ యుఎస్ చివరికి యునైటెడ్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రెషర్ చేయడం వల్ల నవాజ్ షరీఫ్ వెనక్కి వెళ్ళాడు. తర్వాత ఏవో స్టేట్మెంట్లు ఇచ్చాడు. నాకు తెలీదు, మాకు తెలియకుండానే ఆపరేషన్. ఇవన్నీ పాయింట్స్ ఫర్ డిస్కషన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ టెలింగ్ దట్ ఐ డోంట్ నో అబౌట్ మై జవాన్స్, దే ఆర్ ఆపరేటింగ్ దో దే ఆర్ ఇండిపెండెంట్ ఈజ్ సంథింగ్ హైలీ నెగోషియబుల్ అండ్ హైలీ డిప్లోరబుల్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ పాయింట్స్ అన్ని ఈ ఆక్యుపై చేసామో, ఈ సప్లై లైన్ కట్ ఆఫ్ చేసి మనం చేయడం మనం ట్రై చేస్తున్నాం. సైమల్టేనియస్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ మిస్టర్ నవాజ్ షరీఫ్ హిమ్సెల్ఫ్ కట్ ద సప్లైస్ ఆఫ్ దేర్ సప్లైస్. సబ్సిక్వెంట్లీ ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో ఈ విషయం గురించి, ఆయనే తన జవాన్లకి ఈ పోస్ట్ ఉన్న జవాన్లకి సప్లై లైన్స్ కట్ ఆఫ్ చేసేసాడు. మనము చేసాం, ఆయన కూడా చేశాడు. ఇది ఒక విచిత్రమైన డిస్కషన్. ఒక ప్రైమ్ మినిస్టరు తన కంట్రీ జవాన్లు పైన వాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళ సప్లై లైన్ కట్ చేయడం సంథింగ్ వెరీ అన్యూజువల్ అండ్ చాలా హీనమైన పని. అది చేశాడు పాకిస్తాన్ జవాన్లకి. ఇది ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ అండి. దీని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయంటే, ఇది జూలైలో ఈ యుద్ధం ఆపరేషన్ అంతా అయిపోయింది. అక్టోబర్లో ఎలక్షన్లు అయ్యాయి. అక్టోబర్లో ఎలక్షన్లో బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. థంపింగ్ విక్టరీ ఫర్ బీజేపీ. అండ్ ముషరఫ్ ఒక మిలిటరీ కూ చేసి మొత్తాన్ని నవాజ్ షరీఫ్ పక్కన తోసి తను ప్రెసిడెంట్ అయిపోయాడు. సో ఓవరాల్ ఈ ఆపరేషన్ ప్రకారం చూసుకుంటే మీరు ఎయిర్ ఫోర్స్ కి పాఠాలని, నేను గుణపాఠాలను
ఎయిర్ ఫోర్స్ పాఠాలు నేర్చుకుంది, ఆర్మీ పాఠాలు నేర్చుకుంది, ఆర్మీ ప్లానింగ్ చేసే వాళ్ళు పైన హైయర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారు. ప్రతి ఆపరేషన్ ఏదో ఒక పాఠం నేర్పుతుంది. ఈ ఆపరేషన్ కూడా అలాంటి పాఠాలు నేర్పింది. ఈ పాఠాలు మనకి నేర్పింది కానీ పాకిస్తాన్ నేర్పినట్టు లేదు. ఎందుకంటే ఇది 99 ఆపరేషన్ అయింది. 2000 ఒక 1 year గ్యాప్ వచ్చింది. 2001లో వాళ్ళు మన పార్లమెంట్ అటాక్ చేశారు. పార్లమెంట్ అటాక్ చేయడం వల్ల మళ్ళీ మనం 2002లో ఒక మేజర్ ఆపరేషన్ మళ్ళీ చేయాల్సి వచ్చింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆపరేషన్ పరాక్రమ్. మీరు వినే ఉంటారు ఆపరేషన్ పరాక్రమ్ గురించి. ఈ ఆపరేషన్ పరాక్రమ్ వచ్చేసరికి నేను కార్గిల్ ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోయి డెజర్ట్ ఏరియాకి వచ్చాను. డెజర్ట్ ఏరియా అంటే రాజస్థాన్ బికనేర్ సైడ్. మేము ఆపరేషన్ పరాక్రమంలో మేము ఫుల్ ఫ్లెజ్ వార్కి ప్రిపేర్ అయిపోయామండి. ఆపరేషన్ పరాక్రమ్ అది ఒక 15 days డిలే అయింటే కనుక ఎండెడ్ అప్ ఇన్ వార్. సో ఆపరేషన్ పరాక్రమ్ డిస్పైట్ ఇంత 4 పోస్టులు హైవేని క్లియర్ చేసి అంత వాళ్ళని అంత బుద్ధి చెప్పినా కూడా పాకిస్తాన్ మళ్ళీ ఒక పార్లమెంట్ అటాక్ చేయడం వితిన్ 1 year. ఆ 1 year తర్వాత మళ్ళీ మనం ఆపరేషన్ పరాక్రమం వెళ్ళడం, ఆపరేషన్ పరాక్రమం ఆల్మోస్ట్ యుద్ధం దాకా వెళ్ళి ఆగిపోవడం, ఇవన్నీ చాలా 5 నెలల ఆపరేషన్ అండి. ఆపరేషన్ పరాక్రమం 5 months పట్టింది మనకి. దానికి 5 months తర్వాత మనం ఈ ఆపరేషన్ పరాక్రమం ఫినిష్ చేసి మనం వెనక్కి వచ్చాం. ఆల్మోస్ట్ మనం ఎల్ఓసి క్రాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే ఈ ఆపరేషన్స్ ఇలా అవుతూనే ఉంటాయి. కానీ ఈ అన్ని ఆపరేషన్ల కంటే కార్గిల్ ఆపరేషన్ ఎందుకంటే దీంట్లో అన్ని వింగ్స్ కి ఒక నేవీలో కూడా చిన్న ఆపరేషన్ చేస్తారు. నేవీ వాళ్ళు కూడా ఆ నేవీ ఆపరేషన్ కూడా వాళ్ళు ఒక కరాచీ ఎయిర్పోర్ట్ ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఆపరేషన్ చేశారు. అన్ని ఆపరేషన్ల వల్ల అందరికీ ఒక రకమైన లెసన్స్ వచ్చాయి. గవర్నమెంట్ కూడా కళ్ళు తెరుచుకున్నాయి. రకరకాల ఎక్విప్మెంట్ కొనాల్సి వచ్చింది తర్వాత. అండ్ ఆర్మీని మోడర్నైజ్ చేయడం కూడా చాలా ఒక రకమైన ఛాన్స్ దొరికింది. బట్ ఒకటి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇందాక చలసాని గారు చెప్పారు, మనకి మీకు తెలిసిపోవచ్చు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ WWR అంటే వార్ వేస్టేజ్ రిజర్వ్. నేను మీకు చెప్పాను మొత్తం ఇండియన్ ఆర్మీలో 30 kilometerలోనే ఈ ఆపరేషన్ అవుతుంది. ఈ 30 kilo ఆపరేషన్ సస్టైన్ చేయడానికి దేర్ ఈస్ నో డెఫిషియన్సీ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్మ్స్ అమ్యునిషన్. బట్ ఓన్లీ డెఫిషియన్సీ మనకి ఏముందంటే ఆ లెవెల్ ఆ హైట్ లో మనకి ఇంటెలిజెన్స్ దొరకలేదు. ఆ హైట్ లో మనకి ఒక రకమైన డ్రోన్స్, ఇప్పుడు ఈ రోజులో మన పెళ్లిలో కూడా మనం డ్రోన్స్ వాడుతున్నాం. ఆ రోజుల్లో ఆ డ్రోన్స్ ఉంటుంటే మనం ఈజీగా మనం చాలా కంట్రోల్ చేసి ఉండేవాళ్ళం. అలాంటి హైటెక్ ఎక్విప్మెంట్ మనకి లేకపోయి ఉండొచ్చు. బట్ యాజ్ ఫార్ as ammunition and arms are concerned, there is no deficiency of that. వార్ వేస్టేజ్ రిజర్వ్ అంటారండి. వార్ వేస్టేజ్ రిజర్వ్ అంటే 2 months వార్ సస్టైన్ చేయడానికి మన దగ్గర ఎప్పుడు రిజర్వ్ ఉంటుందండి. మనం 2 months వాడిన తర్వాత ఇంకో 2 months కి మనకి రిజర్వ్స్ ఎప్పుడు ఉంటాయి. సో దట్ మీన్స్ 4 months దాకా మనకి ఎటువంటి అమ్యునిషన్ కానీ ఆర్మ్స్ కానీ డిఫికల్టీ ఉండదు. డిఫికల్టీ ఉంటే నేను చెప్పినట్టుగా మీ మిరాజ్ 2000కి హై లెవెల్ లేజర్ గైడెడ్ మిసైల్స్ అలాంటి డిఫికల్టీ ఉండొచ్చు. కానీ రెగ్యులర్ వార్కి మాత్రం మనకి ఎటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లో డిఫికల్టీ ఉండదండి. అది నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ బికాస్ వార్ వేస్టేజ్ రిజర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్ గా మెయింటైన్ చేస్తాం మనం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు నో? సార్ ఒక చిన్న సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఆపరేషన్ సఫేద్ వార్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ నథింగ్ బట్ ఆపరేషన్ సఫేద్ సాగర్ అండి. అది సఫేద్ సాగర్ అంటే వైట్ సీ. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ వాళ్ళకి కోడ్ నేమ్ అది సఫేద్ సాగర్. వైట్ సీ ఎందుకంటే అంత మంచు కొండలు ఉంటాయి కాబట్టి సముద్రంలా కనిపిస్తుంది పైనుంచి, అందుకని దాన్ని సఫేద్ సాగర్ అని పేరు పెట్టారు. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ వాళ్ళు సఫేద్ సాగర్, మనదేమో ఆపరేషన్ విజయ్. ఈ 2 ఆపరేషన్ కలిపితే కార్గిల్ వార్. ఆపరేషన్ తల్వార్ అండి. ఆపరేషన్ తల్వార్ ఎక్కడండి? నేవీదండి. నేవీది ఆపరేషన్ తల్వార్. అది దట్ ఇస్ వెరీ స్మాల్ ఆపరేషన్. కరాచీ ఎయిర్పోర్ట్, మన కరాచీ సీ పోర్ట్ కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు చేసుకున్నారండి. అంటే ఇవన్నీ కూడా మనకు ఆపరేషన్ విజయ్ లో జరిగినవే కదండి? అన్నీ జరిగినాయండి, అన్నీ జరిగినాయి. ఓ సార్, థ్యాంక్ యూ సార్. నరేంద్ర గారు ఇంకా 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 చెప్పారు, చాలా విషయాలు వచ్చినాయి. ఇంకా అది ఓకే సార్. ప్రపంచంలో టీవీ సాక్షిగా జరిగిన యుద్ధం ఇది మొదటి వారం ఇది. కాబట్టి దాచిపెట్టే అవకాశం లేదు. అన్ని ఓపెన్ గా టీవీ స్క్రీన్ లో మనకు అనిపించింది ఏం జరుగుతుంది అనేది. రోజు క్యాజువాలిటీస్ అన్ని. ఓకేనండి, మా వాళ్ళు మీరు ఓకేనంటే ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ కొంత ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగండి. చెప్పండి. ఒక నిమిషం ఉంది, ఒక చిన్న పాయింట్ మళ్ళీ చెప్దాం నేను అనుకున్నాను. ఏం పర్లేదు చెప్పండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ మన వార్ టైంలో
మనం యుఎస్ అప్రోచ్ చేసాం. మనం జిపిఎస్, మీరు జిపిఎస్ విని ఉంటారు, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ గురించి. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్స్ యునైటెడ్ స్టేట్స్ కి మొత్తం వరల్డ్ లో ప్రతి కార్నర్ ఆఫ్ ద వరల్డ్ అక్కడ ఏముంది వాళ్ళకి తెలుస్తున్నది. సో ఈ విషయంలో, ఈ కార్గిల్ ఆపరేషన్ లో వాళ్ళకి మన పాకిస్తానీ పోస్టులు, మన ఆక్యుపేషన్ పోస్టుల డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయండి. జిపిఎస్ ఇలా రిక్వెస్ట్ చేస్తే దే వుడ్ హావ్ గివెన్ ద జిపిఎస్ లొకేషన్స్ టు అస్. ఆ జిపిఎస్ లొకేషన్ మనకు వచ్చి ఉంటే కనుక వీ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్ ఆపరేషన్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ రిక్వెస్టింగ్ అఫీషియలీ, దేర్ జిపిఎస్ డీటెయిల్స్ యునైటెడ్ స్టేట్స్ మనకి ఇవ్వలేదు. So this input I want to give you. This will also have repercussions at that point of time with India and US relations law. ఓకే సార్. ఇప్పుడు ఇంటరాక్షన్ స్టార్ట్ అయ్యే లోపల నాకు కొంచెం కొన్ని క్లారిటీ రావాల్సి ఉంటుంది. యాక్చువల్లీ బేసికల్ గా అంటే ఇప్పుడు ఈ సియాచిన్ గ్లేషియర్స్ 1984 ఆపరేషన్ మేఘదూత్ ద్వారా మనం తీసుకున్నాం. అంటే మనకి ఇండిపెండెన్స్ తర్వాత బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ యాక్చువల్ గా ఈ సియాచిన్ గ్లేషియర్స్ వీటిని నియంత్రించకపోవటం వలన అది పాకిస్తాన్ వాళ్ళు దాన్ని అన్నారు. బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు భారతదేశం మొత్తానికి కూడా ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్స్ కానీ ఇవన్నీ కూడా గిల్గిట్, బాల్టిస్తాన్ అవన్నీ అనాథరైజ్డ్ గా చైనా వాడికి దారి చేశారు. స్ట్రక్చర్ గ్యాలీ దానికి ఆనుకొని ఉన్న దాని ఆనుకొని ఉన్న ఈ కార్కరం హైవే యాక్చువల్గా 1950లో నేపాల్ వాళ్ళు మన భారతదేశంలో మెర్జ్ అవుదాం అనుకుంటే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ రిజెక్ట్ చేయడం వల్ల నేపాల్ మనకి మెర్జ్ అవ్వలేదు. సో ఆ నేపాల్ ని మనం చైనా వాడు ఆక్రమించుకొని ఆ నేపాల్ ద్వారా లడక్ లే మీదుగా ఈ జింగ్జా నుంచి జియాంగ్ దాకా ఈ కార్కరం హైవే ఒక వేసుకొని ఖైబర్ కనుమల నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గోడార్ దాకా కట్టుకోవడానికి వాడు ప్లాన్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం భౌగోళిక స్వరూపాలు చుట్టుపక్కల వాటిని సహజంగా ఇప్పుడు మనం మన తాళం వేసేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో మనం చాలా స్నేహ సంబంధాలతో ఉంటాం. ఎందుకు? ఎవరు కూడా మన ఇంటి మీద దారి చేయకుండా దొంగతనం జరగకుండా. అలాంటి ఆలోచన మన వ్యక్తిగతలో ఉన్నప్పుడే దేశం యొక్క సౌభాగ్యం కాపాడటం కోసం పొరుగు దేశాలతో మన సత్సంబాలు ఎప్పుడు కూడా మనం ఏర్పరచుకోలేదు అప్పట్లో అంతగా. దానివల్ల ఈ నేపాల్ ని ఆక్రమించుకోవటం చైనా వాడు, ఇటు పాకిస్తాన్ వాడు గిల్గిట్ బాల్టిస్తాన్ అవటం, దాంట్లో సగ్జం వ్యాలీ పాకిస్తాన్ వాడు చైనాకి దారదత్తం చేయటం. సో దీని వలన సెంట్రల్ ఏషియాలో ఖైబర్ కనుమల ద్వారా సెంట్రల్ ఏషియా మీద పట్టు సాధించటం కోసం అటు అమెరికా, చైనా, రష్యా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా జియో స్ట్రాటజిక్ గా చాలా బలంగా కూర్చున్నాయని నేను అనుకుంటున్నాను నేను. సో అది మనం ఎక్కడైతే దాని మీద స్థావరం మనం ఏర్పరచుకుంటామో అక్కడి నుంచి కాశ్మీర్, శ్రీనగర్ ఏరియా అంతా కూడా మనం అటాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో పాకిస్తాన్ వాడు ఈ కార్గిల్ ని మీరు ఇందా చెప్పినట్టు నేషనల్ హైవే శ్రీనగర్ నుంచి కార్గిల్ మీదుగా లే దాకా వెళ్తున్న బ్రేక్ చేస్తే, సియాచిన్ గ్లేసియర్స్ కి లడక్ కి ఫుడ్ బ్రేక్ అయిపోతే అది వాళ్ళ హస్తకథంలో చేసుకొని భారతదేశం మీద పట్టు సాధించి అంతర్జాతీయం కూడా ఒక పేరు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నాకు అలా అనిపిస్తుంది. సో పార్టిసిపెంట్స్ మా కొంతమంది ఉన్నారండి. జీజీఎస్కే సార్, జీజీఎస్కే గారు హలో, జీజీఎస్కే గారండి. సార్ జీజీఎస్కే గారు ఓకే. నెక్స్ట్ ఎవరండి? విజయ్ గారండి. సార్ విజయ్ గారు. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మీ వీడియో కెమెరా ఆన్ చేస్తారా దయచేసి? ఒక్క నిమిషం కైండ్లీ. యా సార్, వినిపిస్తుందండి. ఓకే సార్. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఇది అంటే నేవీ పాత్ర గురించి కూడా చెప్పారు ఇనిషియల్ గా. అంటే అది అంటే ఏ పాత్ర పోషించింది నేవీ రోల్ ఇప్పుడు మన కార్గిల్ కాన్ఫ్లిక్ట్? నేవీ గురించి ఎక్కువ ఈ కార్గిల్ ఆపరేషన్ లో ఎక్కువ మెన్షన్ లేదండి. They have done a small operation. Okay, like sir, అది అక్కడ to have some kind of control on the seaports. Okay. దాని గురించి ఎక్కువ అంత ఎక్కువ డిస్కషన్ లేదు.
మేజర్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఓకే, ఇంకొకటి అండి, ఇప్పుడు ఇటువంటి అంటే వెదర్ కండిషన్స్ లో కానీ హై ఆల్టిట్యూడ్ సిచ్యువేషన్స్ లో అంటే ఇన్ ఫ్యూచర్ అంటే మనకి ఎస్పెషల్లీ మనకి రేషన్ కానీ ఆర్మీకి వాటికి కానీ అట్లా ఏదైనా ఇస్ దర్ ఎనీ ఇన్నోవేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్లా ఏదన్నా అంటే దే నీడ్ టు సస్టైన్ ఫర్ లాంగ్ డేస్ అనుకోండి అంటే వెదర్ హార్ష్ వెదర్ కండిషన్. ఓకే, అది ఏమన్నా అంటే అంటే ఇస్ దేర్ ఎనీ అంటే న్యూ ఇన్నోవేషన్స్ అంటే వరల్డ్ వైడ్ గా ఏమన్నా ట్రెండ్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోదింగ్ అంటారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటారా, ఇలాగా రేషన్ ఎస్పెషల్లీ ఫుడ్ కానీ అంటే ఇప్పుడు మీరు మన ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు రైజ్ ద క్వశ్చన్. ఇఫ్ దేర్ ఇస్ ఎ టెంప్లేట్, ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ ఎ టెంప్లేట్, ఇఫ్ యు పుట్ ద ఎంటైర్ ఆపరేషన్ విజయ్ ఆఫ్ 1999, just pick it up and put it in 2020, let us say. Yes sir. You put the whole operation as on today. Okay. Then there will be a sea of difference between how we fought there and how we are fighting now. Okay. It is going to be much more advanced operation of much lesser time and much more, what do you call, much more scientific way we would have fought this. Without that experience, not with the experience of Operation Vijay, even without experience, with the kind of equipment we have today, we can pinpoint the movement of every incursion of the army, of the opposite army, and neutralize them in real time. That is the capability of today. That was not the capability that time, despite whether winter or summer. Now we can monitor each and every post real time. That is the advanced technology which we already procure. We already have it today. Whether it is Air Force or whether it is Army or whether it is artillery or infantry. Infantry Jawan today is much more equipped in terms of his own protection, in terms of his equipment, in terms of the weapons, and in terms of the gadgets which he is carrying. నేను కాదు సార్, విజయ్ కాదు. విజయ్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, వేరే ఆయన. ఓకే ఓకే ఓకే. ఓకే, ప్రహరాజ్ గారు. సార్ నమస్తే సార్. మనం కార్గిల్ వారు జరిగి 21 years అయింది సార్ ఇప్పటికి. అయితే మనం అప్పుడు మన ఇండియా ఒక నేషన్ గా ఏర్పడి మనకి ఇప్పటికి 72 years దాటింది. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి మనం వై వీ హ్యావ్ ఫెయిల్డ్ టు పుల్ అప్ ఏమంటారంటే ఆధునికమైన ఆయుధాలు ఎందుకు మనం సంపాదించుకోలేకపోయాం? మనకి మన మీద 2-3 సార్లు దాడి జరిగిన తర్వాత కూడా ఆ అలసత్వం ఎందుకు వచ్చింది? ఓకే, అది ఈ విషయంలో నేను డిఫర్ చేస్తానండి. ఎందుకంటే నేను 1985లో చేరానండి. నేను చేరినప్పుడు మా దగ్గర బోల్ట్ యాక్షన్ రైఫిల్ ఉండేది. బోల్ట్ యాక్షన్ అంటే మీకు తెలుసు కదా, ప్రతి రౌండ్కి ఇలా లాగి ఫైర్ చేయాలి, అది ఉండేది. నా సర్వీస్ లో నేను చేరినప్పటి నుంచి నేను రిటైర్ అయ్యే టైంకి మనకు ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఇన్ఫెంట్రీ వెపన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. హైలీ అడ్వాన్స్డ్ ఇన్ఫెంట్రీ వెపన్స్ with laser guided mounts and night firing capabilities. Today our Jawan can have a rifle with night firing capability and with thermal imaging goggles. Thermal imaging goggles kuda vachesayandi. Thermal imaging goggles ante he can see in the night and he can fire in the night. Earlier 15 ఏళ్ల క్రితం night war in the night was it was a nightmare. Today night is also like a day. So you cannot say that we are not advanced in the weaponry. We are already highly advanced in our weaponry compared to what we were 30 years back. But if you try to compare yourself with US Army and Russian Army, definitely we got much long way to go ahead. But as a country, compared to your immediate adversary, we are highly advanced relatively. And like I told you, the way Israel is supporting us and the other countries are supporting us, now today, if you take our battle tanks, మీకు ట్యాంక్స్ గురించి మీకు ఐడియా ఉండొచ్చు. ది బ్యాటిల్ ట్యాంక్ ఇస్ మూవింగ్ మెషినరీ. వజ్ర హలో, వజ్ర ట్యాంక్స్ లాగా మన అర్జున్ ట్యాంక్స్ ఉన్నాయి కానీ, అర్జున్ ట్యాంక్స్ కానీ రష్యన్ ట్యాంక్స్ అని ఉన్నాయి. మన మెయిన్ స్టేట్ ట్యాంక్స్, దే ఆర్ హైలీ సొఫిస్టికేటెడ్ విత్ ఎవ్రీ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, నైట్ ఫైరింగ్ capabilities, థర్మల్ ఇమేజెస్. దిస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ సిస్టమ్స్ కంపేర్డ్ టు వాట్ వి వర్ 1980s or 70s, late 70s.
So actually, if you see, this topic is something which has to be discussed along with the status of the country. When we got independence in the year 47, it takes almost 30 to 40 years for us to at least sustain economically. With such a huge population, how much can you give to defense? How much can you give to defense is a big discussion. How much can you allot? Whether it is 2%, 3%, 4%, 5%. Today we are 13%. 13% GDP at the cost of starvation is something which is to be discussed. Can we afford this? So despite of all these things, thankfully, because of our two major adversaries, we were able to procure so much of machinery and so much of weapons so far. Sir, now finally, how do we compare with China, sir? Militarily. Militarily, I will not give you details. Militarily compare China. I will make very vague statements. I am not authorized to make detailed statements. In some faculties, we are superior. Okay. In some faculties, we are inferior. In the recent operation, we have proved that man to man, we are equal. Earlier, they used to come in waves. They used to have wave concept. They used to send one wave of people and one wave killed, another wave is to come. That is how they operated in 1962. So we are equally capable today. Secondly, Air Force wise, we are much superior. ఆలోచన మనం స్ట్రాటజిక్ గా ఇట్లాంటి విషయాల్లో మీరు ప్రశ్నలు వేస్తే కొంచెం ఇన్ఫర్మేటివ్ గా మీరు చెప్పగలసింది చెప్తారండి. కైండ్లీ యాప్ట్ టు ది క్వశ్చన్స్ అండ్ వెరీ మచ్ కన్ఫైన్డ్. వెరీ మచ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక వ్యక్తిని Neeru Mishra. She hails from Dogra community of Kashmir. Oh, lovely. She is doing advocate at Vijayawada. She want to interact with you, sir. Yeah, please. Now, yes. Madam Sri Neeru Mishra. Yeah, yes. Namaste, everyone. Thank you so much. It was really lovely. It was really lovely hearing Colonel Subramaniam. You, since you have worked there, am I audible first of all? Yeah, sure. Please go. So I'm sorry, my Telugu is not that great, but I would like to speak in Hindi or English. So what you just said is absolutely right. Since I am born and brought up there only, so we know when cricket match it's not only in Kashmir, even Jammu also in some areas it used to happen. If Pakistan wins a match, there used to be celebrations. And if India, so that was absolutely correct. Yeah. But one thing is there, the passion, I mean, we have seen now with the change in the government, or you can say for the last 5-6 years, the change which we have seen, the people of Jammu and Kashmir, they have, like, I can say about myself, when I was growing up in 80s, like we have grown up with the element of fear always around. Like if we are going there, any bomb can blast. Yeah. So at least now we can confidently say that thing is not there. Of course, so many government strategies and other army has been given free hand to some extent. We know how the situation is there right now in Jammu and Kashmir, and it is improving day by day. Yeah. Earlier, what was there, we know, let me say very clearly, this is not a platform to discuss about militancy and all those things. Yeah. But yes, what the army has done is tremendous, and we cannot say that yes, what army is doing. And because some people will raise the question why army has done this thing, and there is human right violation, all those things, all these things are always raised by some people. Anyways, that's a different issue. But my Subramaniam Garu, I just want to ask you one thing. Like I have seen people are so much passionate here. In the sense, I have attended some of the program JKSC here for the last 3 years. I'm here in Vijayawada, and I'm attending their program also. So you won't believe that I went to Machilipatnam for one program, and there people, although there were 50 people, and the passion and the knowledge and that feeling that they really express that we want to do something for the state of Jammu and Kashmir, and what should we do? So you can see the passion among the citizens of India. They really want to do it. So now my only question is this, which maybe you are the right person to answer that. See, okay, we are passionate. We can raise question why this not. But as a common man, or let us say civilians, what would you suggest? What are the ways or what they can do to support our defense services? This is very important.
Okay. Because raising question is very, but they should be, okay, this is your duty. If you are speaking, okay. If you are not speaking, that is also part of your duty, and you can support this faith to our army or our defense. So what clear message would you like to give? People are curious to know. I could see, I mean, although I could understand a lot, maybe 70% of Telugu, but people are curious to do something. They are very curious, but they don't know what should I do. Okay, they can raise question to you, people like you. Okay, those who are part of that thing. They can ask you so many questions, but they want to do it. What exactly they should do? This is what I would like you to tell people. Okay. So if you are, Thank you, madam. If I'm not mistaken, are you in the study center? Yes. Yeah. Okay. So I don't know whether you have any. We got something in the army. If you have heard this, there's something called Operation Sadbhavana. Have you heard this? No. Yeah. I don't Operation know. Sadbhavana is a very. I mean, in J&K, it is the lifeline for citizens of Jammu and Kashmir, which is being done by army alone. Army itself is organizing Sadbhavana that contains educating the children of J&K, giving scholarships, looking after them, and there are so many things. If you can go into net and find out. Yeah, you're right. Yeah, sorry to interrupt. Yes, I know what the activities. I didn't know about the name, but you're right. I know about the activities which they have taken. Sorry. So, which means I know they are. Yeah, please go ahead. It's being done in a very big way, and all the commanders from Colonel onwards, Colonel and above, all the commanders are directly responsible to the Chief of Army Staff for ensuring that Sadbhavana projects are done religiously. Separate fund is created for Sadbhavana alone. Hundreds of crores are being given to the army to be spent on citizens of J&K in the valley to bring them to the mainstream. That is one thing. Secondly, as far as bringing the Srinagar and valley into the mainstream, a lot of things are being done at the government level. I'm not talking about that. Like we have a train, we had a train up to Udhampur, now we have a train up to Katra, and tomorrow we'll have a training in Srinagar also. Right. It's being explored. So that communication is being developed. What I want to know from your angle, and like Machilipatnam and other small places, do they have any student exchange program? Machilipatnam, what I saw over there's some students were there, but I don't think ever they have gone from Machilipatnam to Kashmir or some have. If you have a small little team of 10 to 15 boys and girls, just going and doing some kind of a liaison with some school there, they spend 10 days there and bring one small batch from there and spend them here. This kind of student exchange programs are at a low level, at a small level. Because the moment you ask the children will be happy to go, but the parents do not agree. The moment you say, my daughter is going to Srinagar, she will think that she's not going to come back. Yeah. That is the kind of fear. So you can try this. If I ask me, you try this student exchange program. Now that the lockdown period is getting over in a shortly time, the moment the lockdown period is over, they can go for a student exchange program. Actually, we should attack this problem at the young age. Yes. At the student age. Yes. You're absolutely right. Entire J&K ruined because we are not attended them in time. Mindset. You're absolutely right. We allowed the youth to become rogues. Yes. Had we done that at the right time, these rogues wouldn't have been born now. Yes. But nobody is born as a rogue. People make them rogues. So all this stone pelting and all young boys, why they are doing? Because when they were young, they were not attacked in the right direction. No, you're absolutely right. You're absolutely right. So, and sitting in Machilipatnam and Guntur, students will not know what is happening there unless they go and spend some time there. Yeah. So no, yes. It's a very good point. Yes, maybe think Guntur, we should think over it. Some kind of student exchange. Yeah. Thanks a lot. Thanks. Thank you, Niru Mishra. Thank you, Ji. Namaste. Next is Sri Ram Vikas. Ram Vikas garu. Yes, sir. Good morning, sir. Sir, I have 3 questions. First question is, why Pakistan has not used F-16 fighter jets? Yeah. And second question is, you told that we are so far better as compared with like Air Force, but Chinese Air Force much bigger than our Air Force. Yeah.
And the third question is, it is now in 1971 we have captured 92,000 plus Pakistani soldiers, and we what we manamu వాళ్ళని వదిలేసాము. But why didn't we ask for exchange of land? That mean whatever the TOK at that time. These three questions I'm. Okay. The first thing is what you asked me about Chinese army. I told you Chinese Air Force and Indian Air Force compared. I told we are more trained, much more from training standards. We are much more superior than them. That's what I told. See, being a bigger country and a bigger economy, they may be having more number of aircrafts compared to us. But from the training point of view, we are superior. That is one thing. Secondly, you talked about the exchange of men with the for the land. It's not that easy. It's not that easy that you give us the land, we give you this. No country will part land for men. Even today, even if our men are there, I don't think we will be able to give an inch of land. No land can be compromised with any number of people. Especially if you know the history of the Pakistani culture and the culture, it is very, very difficult for them to come to a conclusion that you take the complete Azad Kashmir and POK and give them manpower to us. They will never do it, because there are a lot of incidents that I not told you, I not told you in discussion. When their people die in our area, they don't even claim the bodies. It is we negotiate with them and we take the bodies and give it across the LOC. There are many incidents that take place in the normal course, in day-to-day fightings also. They don't claim the bodies. So that is their culture as far as the army is concerned. So with this kind of exchange of 92,000 people for land is I think it's out of question as far as the army is concerned. Firstly, and one more question. First question you asked me, what is that? Hello? హలో హలో మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదండి, చెప్పండి. రామ్ వికాస్ గారు. హలో సార్, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. ఓకే. సార్ రామ్ వికాస్ గారు. హలో సార్. సార్, F-16s ఎందుకు వాడలేదు సార్? F-16s పాకిస్తాన్ ఎందుకు వాడలేదు? నేను ఇవాళ ఓపెనింగ్ అడ్రస్ లో చెప్పాను, మన ఎయిర్ ఫోర్స్ 3 వీక్స్ ఆపరేషన్ మొదలైన 3 వీక్స్ తర్వాత మన ఎయిర్ ఫోర్స్ లాంచ్ చేసాం. మన ఎయిర్ ఫోర్స్ లాంచ్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ దేర్ ఎయిర్ ఫోర్స్ షుడ్ గాట్ ఎయిర్బోర్న్. దట్ has not taken place. That was the first question I raised. Why it has not taken place? That was the first point for discussion. To me, whatever I read in some books and whatever in some news, what I heard is that it is the government of Pakistan which did not want the Air Force to be airborne. Nobody wanted the Air Force of Pakistan to come in air, which may end up into a conventional war. Some understanding is that Pakistan Prime Minister Nawaz Sharif himself told, I am not aware of this operation. He came to know only after 3 to 4 weeks. Like I told you, he has himself cut off the supply lines for his own Jawans. So to my thinking, he would have ordered that Air Force should not be airborne. Okay, sir. Thank you. Suresh garu, cover oil Suresh garu. Suresh garu. Good morning, sir. Namaste, sir. Please go ahead. Sir, I have a very simple question, sir. I want to know if this newly created post called CDS, Command Staff of Command Staff, Chief of Command Staff, is it going to an effective role? This is Command Defense Staff, andi. Command Defense Staff. Chief of Command Defense Staff. How is it going to be effective? Is it really going to be effective or not? That's all. Thank you. See, I will not talk about the CDS of India. Right. As a concept. Subramanian garu, మీ కెమెరా పక్కకి దిగండి సార్. Subramanian garu, మీ sorry. కెమెరా టిల్ట్ అయిందండి. Okay, sorry. Can you Okay, sir, it's all right. Yeah. I will not talk about CDS of India. As a concept, I must say, major countries,
big countries in the world have CDS. Like US has got a CDS. So it is nothing new as far as CDS in India is concerned. But how CDS is going to effective in India, and how is it going to control the three chiefs, and how is it going to effectively convey the points of the three chiefs to the government is something to be seen in future. You cannot comment today. It is just a new appointment which has just come few months back. Our own outgoing chief has been made the CDS, and he is yet to establish himself. So I've seen a lot of discussions on TV and a lot of discussions on the social media that he is useless, he is ineffective. These things we cannot make such loose talk at this stage. We should give time for everything. For anything, should be time. Like I want to tell you, CDS is not a new concept, but CDS in India is a new concept. So we have to give some kind of a time for him to establish and for the system to establish. Okay. Okay, sir. Thank you. Next, Deepak Kruttiventi, Krishna Deepak. Hello, sir. Hello. Namaste, sir. వినపడుతుందా? వినపడుతుంది సార్. వన్ క్వశ్చన్ ఎప్పటి నుంచా ఎలా అంటే ఇప్పుడు లోలో ఉంది. హలో వినపడుతుందా సార్ ఇప్పుడు? Now it is audible. Please go on. Yes, sir. సో ఈ కార్గిల్ ఎప్పుడైతే జరుగుతుందో మనకి మీడియాలో అప్పుడంతా వచ్చేది గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రమ్ కార్గిల్ అని ఎన్డీటీవీ వీళ్ళంతా చూపించేవారు. సో ఇదంతా చూపించినప్పుడు మాకు కూడా కొత్తగా ఉండేది, అవును ఇదంతా భలే చూపిస్తున్నారు ఇదంతా అని. డిడ్ దట్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఫర్ సోల్జర్స్ హూ ఆర్ వర్కింగ్ దేర్ అట్ ద టైం? బికాస్ మేము ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తుంటే మా పక్కన వచ్చి ఎవరైనా చూస్తున్నారు అంటే మాకు ఏదోలా ఉంటుంది. సేమ్ మీకు ఇప్పుడు ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్ లో మీరు ఆర్మీ ఫోకస్ చేస్తుంటే మీడియా వచ్చి కూర్చుని మీ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి మీతో డిస్కస్ చేస్తుంటే హౌ యూ యూస్ టు హ్యాండిల్? ఈవెన్ నాట్ ఈవెన్ దట్ టైం రీసెంట్లీ కూడా ఎన్ని వార్స్ జరుగుతున్నా మీడియా వెళ్ళి అక్కడ వెళ్ళి సిచ్యువేషన్ మాకు చెప్పడం కరెక్టే, కానీ మీకు అలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చాయా సోల్జర్స్ లో అప్పుడు చేసేటప్పుడు మీకు? ఇది ఒకటి చెప్తాను మీకు. సార్ నాట్ ఆడిబుల్ సుబ్రహ్మణ్య గారు. Hello, can you hear me? Yeah, yes, we are. Okay. Deepu, see, I would like to tell you one thing. ఒక కార్గిల్ ఆపరేషన్ అవుతున్నప్పుడు ఆ బోఫోర్ గన్స్ ని అలా లైన్ గా మనం బోఫోర్స్ గన్ పెట్టి ఫైర్ చేస్తున్నప్పుడు ఒక మీడియా బర్ఖాదత్ పక్కన నుంచుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్ఖాదత్ అక్కడ రావడం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హర్ టు కమ్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఆర్మీ. ఆర్మీ విల్ నాట్ లిసన్ టు ఎనీబడి as far as allowing the media is concerned. So it was a very contentious decision taken by the government and the army to allow media. Okay. Allow media for reporting. If you remember, the entire Gulf War was live telecast. Remember that? No? A whole Gulf War was known to the whole world. Yeah. So Operation Vijay being telecast on TV with the media people was nothing great. But after a few days of permitting these people, what happened was some surroundings were picked up by the enemy. Okay. Some signals are picked up by the enemy, and in the bargain we have given out our location to them. Okay. Through media. హలో సార్, నరేంద్ర గారు మీరు ఆన్సర్ చేసేటట్టు చేయొచ్చండి. కాశ్మీర్ నాట్ ఇష్యూ ఆఫ్ ఆర్మీ ఎలోన్. కాశ్మీర్ లో ఆ విధంగా రావటం కోసం హిస్టారికల్ చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కాశ్మీర్ లో కేవలం ఒక గవర్నమెంట్, ఒక కుటుంబాన్ని అధికారం కట్టబెట్టడం కోసం డెమోక్రటిక్ పరిపాలన లేకుండా చేస్తాం సిన్స్ ఇండిపెండెన్స్. దానివల్ల జనతా గవర్నమెంట్ వచ్చే వరకు దేనో డెమోక్రటిక్ ఎలక్షన్ దానివల్ల స్థానిక ప్రజల్లో వ్యాలీ లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఫైట్ అగేన్స్ట్ దెమ్. యూ కెనాట్ రిమెంబర్ ఎట్ ద టైమ్ విపి సింగ్ గవర్నమెంట్ ఫెయిల్డ్ గివ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోకల్ యూత్. దానివల్ల హిస్టారికల్ గా చాలా బ్లండర్స్ జరిగినాయి అక్కడ ఫ్రమ్ ఇండియన్ సైడ్. బికాస్ ఆఫ్ అవర్ బ్లండర్స్ ఓన్లీ ఇవాళ కాశ్మీర్ లో అలాంటి సమస్యలు ఉన్నాయి.
అనేక విషయాలు డిఫెన్స్ సెక్యూరిటీ ఇష్యూస్ లో ఆర్మీ ఓన్లీ అలోన్ కెనాట్ గివ్ గ్యారంటీ. ద గవర్నమెంట్ పాలసీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సీజన్. ఇది చైనా ఆల్సో అదే జరుగుతుంది. గట్టిగా we don't have today also a clear cut security policy for the country. That is the main lekuna. Okay sir. Okay sir, thank you. Next Rajesh garu. Sir Rajesh garu. ఓకే, అది అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన మిలిటరీ మీద బయట దేశాలు మిలిటరీల మీద జాలి చూపించి ఈ దేశంలో ఉన్నవాళ్ళు మన మిలిటరీ మీద ఎందుకు చేయట్లేదు? దాని మీద ఆర్మీ ఉన్నతాధికారులు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇక్కడ రాజకీయ నాయకులతోనైనా మాట్లాడాలి, లేదంటే కనుక ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తోనైనా మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ లెఫ్ట్ స్వభావం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా, మిలిటరీ అంటే ఇదొక ఆటకాయితనంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, చదువు కంప్లీట్ చేసుకున్న ప్రతి పిల్లోడు కూడా ఇజ్రాయెల్ లాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మిలిటరీలో పని చేస్తే మన దేశంలో ఉన్న అవినీతి కానీ పని విధానం కానీ చాలా మార్పు చెందుతుంది కదా. ఈ దిశగా మిలిటరీలో ఉన్న పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు? గవర్నమెంట్కి ఎందుకు రిఫర్ చేయట్లేదు? ఇది నాకు వచ్చింది. చెప్పండి. కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ లైట్ గా బ్రేక్ అవుతుందండి. ఒకసారి బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, స్టక్ అయిపోతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ వినపడతాను, చెప్పండి. అది కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ అన్నది ఇట్ ఈస్ ఏ పాలసీ బై ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ. యాజ్ ఫార్ యాజ్ డెమోక్రటిక్ కంట్రీస్ ఆర్ కన్సర్న్, కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ డెమోక్రసీలో మనం ఇంప్లిమెంట్ చేయలేం. ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఓన్లీ బై సమ్ కంట్రీస్ వేర్ డెమోక్రసీ ఈజ్ నాట్ ఎ మేజర్ రోల్. డెమోక్రటిక్ యుఎస్ లో చూడండి, యుఎస్ సచ్ హ్యూజ్ డెమోక్రసీ, అక్కడ కంపల్సరీ ట్రైనింగ్ లేదు. దేర్ ఇస్ నో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఇన్ యుఎస్ఏ ఆల్సో. సో ఇండియాలో అది మనం అది తీసుకురావాలంటే ఇట్స్ ఏ మేజర్ ఎక్సర్సైజ్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఏ లోయర్ లెవెల్. మనకి ఎన్సీసీ ఉంది, స్కౌట్స్ ఉన్నాయి, ఈ లెవెల్లో వచ్చి వాళ్ళంతా వాళ్ళు మోటివేట్ అయ్యి రావాలండి. అంతేగాని మనం వాళ్ళ బలవంతాన్ని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ చేయడం, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. ఓకే సార్. నెక్స్ట్ పాండ్రంగారారు. పాండ్రంగారారు. హలో పాండ్రంగారారు. పాండురంగారారు. ఓకే, నెక్స్ట్ విల్ గో టు శ్రీనివాసరెడ్డి గారు, పుట్టా శ్రీనివాసరెడ్డి గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్. నాకు ఇప్పుడు మనకి 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేటువంటిది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాకముందు పరిస్థితులు, ఆయన వచ్చిన తర్వాత మార్పుల గురించి చెప్పరా? కొద్దిగా 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది ఆర్మీలో డిఫెన్స్ లో తీసుకొచ్చినట్టున్నారు సంస్కరణలు. వాటి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. ఈ ఆపరేషన్ విజయ్కి దానికి ఎటువంటి సంబంధం లేదండి. ఐఎమ్ వెరీ సారీ, ఐ విల్ నాట్ ఆన్సర్ దిస్. కార్గిల్ వాళ్ళకి దాని పెన్షన్స్ అవైలబిలిటీ ఉందా లేదా? కార్గిల్ చేసినటువంటి వాళ్ళకి 1 ర్యాంక్ 1 పెన్షన్ కి కార్గిల్ ఆపరేషన్ కి ఎటువంటి సంబంధం లేదండి. లేదండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే. పాండ్రంగారారు.
పాండ్రా గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. పాండ్రా గారు మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, మీ మైక్ అన్మ్యూట్ ఓకే చేసుకోండి. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు వస్తుందా సార్? ఓకే, హలో, కెన్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ నౌ? ఓకే సార్. సార్ నమస్కారం అండి, అందరికి కార్గిల్ వార్ విజయోత్సవ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా నేను అడిగేది ఒకటి సార్, మనకి ఎస్పెషల్లీ మిలిటరీ ఫుడ్ గురించి నేను ఒక వీడియో చూశాను ఫేస్బుక్ లో. ఈ కార్గిల్ మన సియాచిన్ ఏరియాలో పనిచేసేటటువంటి సైనికులు వాళ్ళు ఒక ఫుడ్ ఒకసారి క్వాలిటీని చూపించారు. గడ్డగట్టుకునేటువంటి టమాటాలు కానీ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ చూపించారు. చాలా బాధాకరం. వాళ్ళు మేము ఎట్లా తినాలి ఈ ఫుడ్ అని ఒక వీడియో రైట్ చేయడం జరిగింది, నేను చూశాను. ఒకటండి అది. దానికి మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి సార్? ఇంకొక వీడియో అండి నాది. ఇప్పుడు మనకి రష్యా జర్మనీ వరల్డ్ వార్ జరిగినప్పుడు జర్మనీ వాళ్ళు ఈ క్లైమాటికల్ కండిషన్స్ వల్ల ఓడిపోవడం జరిగింది రష్యా మీద, సైబేరియా అనేటువంటి ప్రాంతాల్లో. రష్యన్స్ దే నో బెటర్ దాన్ ద వరల్డ్ హౌ టు సర్వైవ్ ఇన్ ద స్నో ఏరియాస్, ఎస్పెషల్లీ జంగల్ వార్ఫేర్, డిజర్ట్ వార్ఫేర్ అండ్ మౌంటైన్ వార్ఫేర్ ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ స్నో ఏరియా వార్ఫేర్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. సర్వైవల్ స్కిల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వై వీఆర్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్? Why we are not asking the technicalities from them? We are not taking. Okay, so first point ఈ రష్యన్ నాలెడ్జ్ గురించి మీరు చెప్పారు. జర్మన్స్ దే కుడ్ నాట్ క్రాస్ ఎనీవేర్ ఇన్ టు రష్యన్. మన ఎక్విప్మెంట్ టుడే అవర్ ఎక్విప్మెంట్ యాజ్ ఫార్ యాజ్ ది ఇండివిజువల్ ప్రొటెక్షన్ ఇన్ వింటర్స్ ఇన్ స్నో ఏరియాస్ ఈజ్ highly developed. Today every jawan has got a equipment which is totally insulated from Siachen glacier weather. If he wears that complete equipment which is worn from tip to toe equipment వాళ్ళు వేసుకుంటే కనుక వాడు గ్లేషియర్ లో ఉన్నా ఎక్కడున్నా డిఫరెన్స్ తెలియదండి. సో ఆ ఎక్విప్మెంట్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇట్ ఈస్ ఫుల్లీ ఇన్ ఆపరేషన్. ఫస్ట్ సెకండ్ థింగ్ మీరు చెప్పారు ఏదో ఫుడ్ సరిగ్గా ఇవ్వలేదు వీడియో, ఆ వీడియో నేను కూడా చూశాను. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ కేస్ అంటారండి. వన్ ఆఫ్ కేసు. 13 లక్షల ఆర్మీలో ఒక యూనిట్ లో ఒక చిన్న కంపెనీలో ఒక లంగర్ లో ఆయన ఇన్సిడెంట్. అది వైరల్ అవడం వల్ల జనరలైజ్ చేశారు అలా అవుతుందని. అలా లేదండి. ఇట్ ఈస్ నాట్ దట్. I have served nearly 30 years in the army and dealing with food on day-to-day basis. Day-to-day basis. Okay. So this is a one-off case which has been investigated. Maybe some action must have taken place. You cannot generalize that. సార్ ఒక ఇన్ఫర్మేషన్ అండి. జూన్ ఫస్ట్ వీక్ లో చైనా ఆర్మీ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో చైనా మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ టైం వేరే మిలిటరీని పొగుడుతూ రాశారు. ఇండియాలో ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో పనిచేయగా ఫైట్ చేసేటువంటి ఇండియాకు ఉన్న సామర్థ్యం ఏ దేశానికి లేదు. అమెరికా చైనాతో పోల్సా వెరీ ఫార్ బిహైండ్ విత్ రిగార్డ్ ఇండియా. ప్రాంతాల్లో యుద్ధం చేయగల సామర్థ్యం మన దగ్గర వాళ్ళకున్నంత లేదు. ఇండియా ఈజ్ సుపీరియర్ ఇన్ ద వరల్డ్ అని డిఫెన్స్ మ్యాగజైన్ లో లాస్ట్ మంత్ రాశారు. It is all thanks to China. China and Pakistan. అందులో చైనా కెపాసిటీస్ కూడా చరిత్రలో చైనా 62లో తప్పితే ఏ యుద్ధంలో గెలవలేదు. ఓడిపోయింది. అది రష్యాతో ఘోర పరాజయం చెందింది. ఇప్పుడు మీరు స్ట్రాటజికల్లీ చూసుకుంటే టుడే చైనా హస్ గాట్ 18 ఎనిమీస్. అవునండి. నంబర్ 18 ఇంక్లూడింగ్ ఇండియా, హీ హస్ గాట్ 18 అడ్వర్సరీస్. సో ఏ ఫుల్ స్కేల్ వార్ బై చైనా ఆన్ ఎనీ అదర్ కంట్రీ ఈజ్ నాట్ పాసిబుల్. అందులో వాళ్ళ ఆర్మీ మొత్తం కూడా జపాన్, వియత్నాం, తైవాన్ నామినల్ ప్రెజెన్స్ చైనా. వాళ్ళకి 18 కంట్రీస్ తో ప్రాబ్లం ఉంది ఆల్రెడీ. Okay, sir. Shall we go to the next question? Yeah, please. Sriram Teja garu. Hello, Mavaya. Raja cheppu. Hi. First of all, I would say we are really proud to have a family member who had served the nation for more than 30 years. Thank you. Really proud of you, Mavaya. Thank you. Well, now రెండు క్వశ్చన్లు. ఇందాక మీరు చైనా గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్, చైనా ఇప్పుడు చూస్తే it's expanding its wings not only through defense
బట్ ఈవెన్ ఎకనామికల్లీ ఇప్పుడు చూస్తే ఆఫ్రికాలో నేవల్ బేస్, పాకిస్తాన్లో నేవల్ బేస్, వియత్నాం, శ్రీలంక, అంటే మన ఇండియా చుట్టూ మొత్తం ఇట్ హాస్ ఈస్ ట్రైయింగ్ టు కవర్. సో the main motto of China is to take the supremacy on Asian continent completely. So if tomorrow manaki edana war vaste, anyway though we are equipped with high weaponry, everything, like Indian army has a largest number of soldiers across the world, the count wise chuskunte, right? So if in case tomorrow war vaste, how effectively we will be able to counter them, because US we cannot totally depend upon them. They are very diplomatic, right? And the only partner we can see is Russia. So ela manam handle cheyagaltam on the military side. Second question, what made you join army? Okay, first question I'll talk about it. Second question I'll tell you when you come to me. The first question is, why we don't have bases all over the world? Like China, all over Asia, I can say. Okay. Firstly, if you see China as a country, how it has developed economically and how we have developed after independence, if you compare the statistics, they are way ahead of us. Okay. China buying bases out of insecurity. Okay. Like I told you just now, it has got 18 countries who are directly or indirectly adversaries. If it has to tackle those adversaries, it has to have some kind of a administrative basis, logistic basis closer to those countries. At least to stage a war. Let us say if he wants to fight a small little war with let's say this Taiwan. Taiwan is also an adversary, isn't it? Yes. What is it? Let's say Vietnam. You take Vietnam. Philippines. Yes. If you want to fight a small little war with Vietnam, at least you have some kind of a base closer to it. So this kind of establishing bases at various places was some kind of a outcome of insecurity because of their own adversaries. And how the world countries are going to react to this. So as on today, India is firstly not in a position to go and establish such bases. And India is maybe as on today in their foreign policy, they are not even contemplating of such move. Because economically we are not in a position to do it. Secondly, as a foreign policy today, we may not be in a position to envisage such a problem for which we require such bases. Like there is a news, we have got a small little base in Sri Lanka. Have you heard of this? Yes, I heard somewhere. This is the first news I also heard. We have got one small little airstrip. Yes. Small little airstrip we have purchased recently. So that is the only news I have as far as buying some kind of airstrip. But economically, we have got lot of places, and if you see complete in Kenya, all these countries, we have huge bases. Huge bases economically we have. They can be converted into any time. They can be converted into logistic bases for war. Okay. Like for example, thousands of acres these Ambanis have got. Anytime all this complete land can be converted into some kind of a military base. Okay. With one little instruction to the investor, we can completely occupy that land. So if we say that we don't have any base, it's wrong in the sense we've got a lot of economic bases all over the world, which can be converted into some kind of a military basis if need occurs. Ambani has got so much of land, we can have an airport there. So if in case of an eventuality, we can always go for such bases. But as a military requirement, we got only one base which I can think of, that is in Sri Lanka. Second question, you come to me, I'll discuss. Okay, sir. Thank you very much. Next is Pavan Tej. Pavan Tej garu. Hello, Pavan Tej garu. నమస్తే అండి, వినిపిస్తుందా?
I can hear you. Okay, you are audible, please. నమస్తే అండి. ఇది ఇజ్రాయెల్ ఇన్వాల్వ్మెంట్ గురించి మీరు సపరేట్ డిస్కషన్ లాగా థింకింగ్ పాయింట్ లాగా పెట్టచ్చు అన్నారు. బట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ అన్ఆర్మ్డ్ వెహికల్స్ ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు మీరు, అది హెల్ప్ చేసింది, ఆన్ టైం హెల్ప్ చేసిందని. బట్ అవర్ డిఫెన్స్ మినిస్ట్రీ వుడ్ హావ్ రీచ్డ్ టు ఇజ్రాయెల్ ఫర్ హెల్ప్ అని నేను అనుకుంటున్నాను. అది నిజమేనా? అంటే మనకు అవసరం అయినప్పుడు కొన్ని కంట్రీస్ ని హెల్ప్ తీసుకోవచ్చు, అది మనం ఇజ్రాయెల్ నే హెల్ప్ అడిగామా, లేదా మనం జనరల్ గా వేరే కంట్రీస్ ని కూడా అడిగితే ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుందా? లేదండి, ఇది ఐ విల్ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. ఆ కార్గిల్ ఆపరేషన్ అయ్యే కంటే ముందే we already have some orders pending with them. We have orders pending with Israel for unarmed vehicles as well as the laser guided missiles. Orders are pending in before 98. In 98 we have had a nuclear testing. The moment nuclear test was done by India and Pakistan, US has put sanctions. United States has put sanctions on Israel and directed them to stop supplies. Can you hear me? Hello. Yes. Hello. Sir. It is the already pending order which has been materialized in time. Hello. Sir, please go on. I have answered my question saying that it was a pending order which was materialized during operation. Despite US sanction on Israel to stop all supplies to India because we have done a nuclear testing. ఇప్పుడు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఆర్టిలరీ ఆర్ ఇన్ఫంట్రీ మీరు యూజ్ చేసిన వాటిల్లో ఇప్పుడు డిఆర్డిఓ నుంచి డెవలప్ అయిన వాటిని ప్లస్ ఇంపోర్టెడ్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ మనకి ఆన్ ది గ్రౌండ్, ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నాం? అంటే ఐ మీన్ ఇప్పుడు క్షిపణుల పరంగా ఎక్కువ డిఆర్డిఓ డెవలప్ చేసిన వాడుతున్నామా, లేదంటే ఎక్కువ ఇంపోర్టెడ్ ఆన్ ది గ్రౌండ్? ఇప్పుడు మీరు చేసిన ఆపరేషన్స్ లో కానీ వాటిలో కానీ ఓన్లీ మనం టెస్టింగ్ రిలేటెడ్ గా చూస్తాం, బట్ ఇన్ రియాలిటీ ఏ ఎక్విప్మెంట్ ఎక్కువ యూసేజ్ లో ఉంది ఇండియన్ మిలిటరీలో, ఏదో ఆర్టిలరీ ఆర్ ఇన్ఫంట్రీలో? Artillery, entire guns, all guns of artillery are totally indigenous. We had imported Swedish Bofors. Now we are fully capable of making our own Bofors. Our artillery is totally indigenous. Our infantry, some weapons are imported. ఈ ఆపరేషన్ విజయ్ తర్వాత మీరు లోకల్ మేడ్, అంటే ఇప్పుడు మీరు ఎట్లా అయితే పెండింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అన్నారో, దీని తర్వాత మనకి ఇంటర్నల్ గా డిఆర్డిఓ నుంచి ఏమన్నా డెవలప్మెంట్స్ లాంటివి ఏమన్నా చూసామా మనం? అంటే దీని నుంచి లెసన్ మీరు అన్నట్టుగా ప్రతి వాళ్ళు లెసన్ నేర్చుకున్నారు అన్నట్టుగా. See, whenever an order for weapons is made with any country, it is an automatic process that country is within the contract. It is supposed to something called TOT, transfer of technology. It has to do the transfer of technology. Subsequently, the buying country will always go in for manufacturing the same equipment with the transfer of technology. That is how the Bofors are being made by us. All Russian tanks, like tank T-55, T-72, all these T-90s, all these things are bought from Russia with transfer of technology. The team comes to us, they train our people, and we manufacture subsequently. That is the policy for any purchase, any major purchase, except aircrafts. Okay, sir. Thank you, Pawan garu. The last one, sir. Thank you for your questions. Satish Praharaj. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే అండి సార్. నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. బేసిక్గా ఇప్పుడు కార్గిల్ వార్ అప్పుడు ఇండియా దానికన్నా ముందు జరిగిన న్యూక్లియర్ టెస్ట్ వల్ల కానీ, దానివల్ల ఫారిన్ శాంక్షన్స్, చాలా కంట్రీస్ మన మీద శాంక్షన్స్ విధించాయి, నాటో కంట్రీస్ అంతా మనం కొంచెం దూరం జరిపాయి, ఇవన్నీ జరిగినాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో వెంటనే కార్గిల్ అటాక్ జరగడం, దాంట్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అమెరికా ఇందాక మీరు చెప్పినట్టుగా జిపిఎస్ లొకేషన్స్ కూడా షేర్ చేయడానికి రెడీగా లేదని కూడా అన్నారు. అలాంటి పొజిషన్ లో ఇప్పుడు అమెరికాకి మొదటి నుంచి పాకిస్తాన్కి ఉన్న స్నేహం వల్ల కావచ్చు, లేతే కొన్ని ప్రయోజనాల నెరవేర్చుకోవడం కోసం పాకిస్తాన్తో ఉన్న సఖ్యత వల్ల కావచ్చు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసే అవకాశం ఉండిందా?
అదే విధంగా పాకిస్తాన్ యొక్క దౌత్యపరంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ టైంలో, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ సార్. రెండోది, ఇందాక మీరు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ గురించి కూడా ప్రస్తావించారు. చెప్పండి సార్, ఏమైనా అడగలు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పుడు జనరేషన్ ఏంటంటే దేశం మీద అవగాహన అనేది ఇంతకు ముందున్న స్థాయిలో ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు స్టూడెంట్ లెవెల్ నుంచి దాన్ని డీప్ గా, అంటే గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ కాశ్మీర్ గురించి కానీ, అదర్ బార్డర్ ఇష్యూస్ కానీ, అదర్ జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ, వాటి గురించి ఒక స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేయడం గురించి మీ ఎటువంటి ఇది మనం ఎటువంటి స్ట్రాటజీ మనం అవలంబించవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీరు యుఎస్ గురించి చెప్పారు. యుఎస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ pro Pakistan in olden days, some in 70s and 80s if you think of, but everything is driven by economy. Economically we have gone far ahead. So this kind of attitude of USA towards Pakistan will not work in future. Sir. That is the reason why if you take the Kargil operation, during Kargil operation, US did not involve at all. And it's a bigger irony is that even Pakistan government itself was not involved as per Nawaz Sharif. Yes, sir. So when their own government is not involved in an operation which has been initiated by the army of their country, thinking of other countries supporting that country is out of question. So their own air force could not get airborne, like I told you. Not a single aircraft has gone airborne, but if you see the air force culture, the moment an aircraft takes off from this country, within seconds, aircraft of the other country takes off automatically. That is the part of training. Air violation is just not allowed in any country. But their air force, not a single aircraft has come out of that. So that is the kind of atmosphere under which that operation taking place. It's a blessing in disguise for us. It was a blessing in disguise that there was internal conflict within the country, which helped us in solving this issue much easier, much better way. If that government was in support of that operation, then things would have been different. Second question about the student exchange program. Like I told you, student exchange program is and if you ask me why is at school level, if you ask me, I can recommend you that there should be some kind of a curriculum. It should be put in the curriculum of the students as a chapter to discuss about this issue. But how many parents will agree for a student exchange program? Today, if that lady was to ask me, can we, for student exchange program from Machilipatnam, will 10 children go? Excellent. Okay. So no more question అండి. నాకు ఒక చిన్న డౌట్ లాస్ట్ నరేంద్ర గారు సార్, మీరు కొంచెం ఇప్పుడు లాస్ట్ దీంతో సెషన్స్ క్లోజ్ చేద్దామండి. నరేంద్ర గారు మీరు కొంచెం దాన్ని కొద్దిగా అనలైజ్ చేయండి. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్, ఈ ఖైబరు, కనుమలు సెంట్రల్ ఏషియాలో పవర్ సంపాదించడం కోసం రష్యా రాకుండా అమెరికా చూస్తుంది, అమెరికా రానికుండా రష్యా చూస్తుంది, చైనా కూడా మూడబడుతున్నాయి. వై దీస్ 3 countries ఆర్ వెరీ మచ్ keen to hold power, especially this area? అది వెరీ స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్ అండి. ఏషియా మొత్తం మీద ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా కాశ్మీర్ ని భారతదేశం నుంచి విడదీసి పాకిస్తాన్ అప్పచెప్పి అక్కడ వాళ్ళ ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకోవడం కూడా అక్కడ నుంచి మొత్తం ఏషియాని కంట్రోల్ మానిటర్ చేయవచ్చు అని. అలా ఇది ఈ విషయంలో ఇందిరాగాంధీ రాత్రి ఒక గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి ఒక నాయకుడు ఒక ఆయన రాత్రి కామెంట్ చేస్తున్నారు, ఇందిరాగాంధీ మీరు అందరూ చాలా బలమైన నాయకురాలు అనుకుంటారు, బట్ టు మై నాలెడ్జ్ వెరీ వీకెస్ట్ లీడర్. ఎందుకంటే 71 వార్ తర్వాత కాశ్మీర్ లో ఈ పాకిస్తాన్ మన ఆక్యుపై మన ఆర్మీ ఆక్యుపై చేసింది. అవన్నీ కాన్స్టిట్యూషన్ క్లెయిమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ ల్యాండ్. మన రాజ్యాంగం మన భూభాగాలు చెప్పిన ప్రాంతాలని మన ఆర్మీ ఆక్యుపై చేస్తే సిమ్లా అగ్రిమెంట్ పెడుతూ ఇందిరాగాంధీ మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేసింది. అవి కనుక మన చేతిలో ఉంటే వాళ్ళు అసలు చరిత్ర మరో రకంగా ఉండేది అసలు మొత్తం. కానీ వీక్నెస్.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న దీనికి ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు బాబీ ఫిషర్ అని మనం అందరం వినే ఉంటాం, చాలా ఫేమస్ చెస్ ప్లేయర్. ఆయన యుద్ధానికి చెస్ కి చాలా పోలిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి చదువుతానండి. The world has ever seen had once famously remarked tactics flow from a superior position. War and foreign policy are akin to game of a chess. అంటే ఆయన చెప్పేది ఏంటంటే అన్ని రకాలుగా సంసిద్ధత కలిగి ఉండటమే కాకుండా పైన ఉన్న ప్రధానమైన వ్యక్తి యొక్క నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి యుద్ధ రీతిలో విజయం సాధించడానికి సరైన ఎత్తుగడలు పార్చడానికి ఆ సంసిద్ధత కలిగి ఉన్నప్పుడే ఆ దేశం పటిష్టంగా ఉంటుందని ఆయన భావం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాష్ గారు. సుభాష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్రహ్మణ్యం గారు. నరేంద్ర గారు, చాలా మీరు ఓర్పుతో మాకు అందరూ కూడా మా పార్టిసిపేట్స్ వాళ్ళకి చాలా వివరాలు కార్గిల్ విషయం మీద మీరు అందించారు. వాళ్ళు అడిగిన ఆలోచనలు కానీ ప్రశ్నలు కానీ మీరు చాలా ఓపికగా ఎన్నో అందించినందుకు మా థింక్ తరఫున మా పార్టిసిపేట్స్ అందరూ మీ అందరికీ నమస్కారాలండి. జై హింద్, భారత్ మాతాకి జై. జై హింద్.